ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. దేవుని మహాకృపను బట్టి మనము రెండో అంశంలో ఉన్నాం. ఇంటర్ప్రిటేషన్, అబ్జర్వేషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ సూత్రాలు నేర్చుకుంటున్నాం. సో తప్పుడు అర్థవివరణ సూత్రాలు కూడా నేర్చుకున్నాం. సో ఈరోజు ఆరవ సూత్రాన్ని మనం నేర్చుకుందాం. వాక్యమును సందర్భానుసారముగా పరిశీలించి అర్థ వివరణ చేయవలెను. వాక్యమును ఎప్పుడు కానీ సందర్భానుసారముగా, వాక్యానికి సందర్భం ఉంటుంది కాబట్టి సందర్భానుసారంగా వివరించి అర్థ వివరణ చేయవలెను. ఓకే, చూద్దాం. సందర్భాన్ని మూడు రకాలుగా చూడాలండి. వాక్యానికి సందర్భం మూడు రకాలుగా ఉంటుంది. అంటే మూడు రకాలుగా మీన్స్ ఏంటంటే మూడు విధాలుగా ఒకే సందర్భం ఉంటుంది. కానీ అయితే మనం చూడాల్సినటువంటి సందర్భాన్ని మూడు రకాలుగా చూడడం అంటే ఏంటో ముందు చూద్దాం. నెంబర్ 1, అక్కడే ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అంటాం. అంటే మనం చదివినటువంటి ప్యాసేజ్‌లోనే, మనం చదివినటువంటి 5-10 వచనాల్లోనే, ఆ ప్యాసేజ్‌లోనే దాని సందర్భం ఉండొచ్చు. ఒకవేళ ప్యాసేజ్‌లో సందర్భం దొరకలేదంటే ఆ చుట్టూరా చూడాలి. అంటే వైడర్ కాంటెక్స్ట్ అంటే ఆ పుస్తకం మొత్తంలోనో, అధ్యాయం మొత్తంలోనో చూడడానికి ప్రయత్నం చేయాల. అక్కడ లేదు అంటే కనీసం అధ్యాయంలో ఉంటుంది. అధ్యాయంలో లేదంటే పుస్తకంలో ఉంటుంది. మనం చదివే పుస్తకంలోనైనా ఉంటుంది. మూడోది హోలిస్టిక్ కాంటెక్స్ట్ అంటాం. అంటే మొత్తం చూడాల్సొస్తది. కొన్నిసార్లు బైబిల్ అంతటా చూడాల్సొస్తుంది. కొన్నిటికి సందర్భం తెలియాలంటే, కొన్ని విషయాలు అర్థం కావాలంటే, కొన్ని విషయాలను మనం రైటా, రాంగా తెలుసుకోవాలి అనంటే హోలిస్టిక్ కాంటెక్స్ట్‌లో చూడాల్సుంటుంది. అంటే ఇలాగా సందర్భాలను 3 రకాలుగా చూస్తామండి. వాక్యం యొక్క సందర్భం తెలియాలి. దాని వెనకాల ఉన్న భావాన్ని గ్రహించాలి. అది ఏ ఉద్దేశ్యంతో చెప్పబడింది, రచయిత ఏ ఉద్దేశ్యంతో రాశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ కారణం చేత దాన్ని ప్రేరేపించాడు, ఏ ఉద్దేశ్యంతో ప్రేరేపించాడు అనేది అర్థం కావాలి అనంటే ఈ 3 అక్కడే, చుట్టూరా, అంతటా. గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్ ఉంటుంది, వైడర్ కాంటెక్స్ట్ ఉంటుంది, అలాగే హోలిస్టిక్ కాంటెక్స్ట్ ఉంటుంది. సో ఈ 3 సందర్భాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆ సూత్రాలు ఎన్ని నేర్చుకున్నా కూడాము అన్నీ ఇంపార్టెంటే. అయితే ఇది అత్యంత ప్రధానమైనది. మీరు ముందుగా దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. లేఖనాన్ని వివరిస్తున్నప్పుడు దాని సందర్భంలో వివరించడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. చూద్దామా? అక్కడే ఇమ్మీడియేట్ కాంటెక్స్ట్‌లో ఒక ఉదాహరణ చూద్దాం. అక్కడే దాని సందర్భాన్ని వివరించేటువంటి ఒక కాంటెక్స్ట్ మనం ఇక్కడ చూడబోతున్నాం. సో ఇది సంఘం గురించి నేర్పించిన సందర్భంలో మీకు గుర్తు చేశాను. ఎవరైనా గుర్తుంటే మీరు చెప్పొచ్చు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 వచనం. 20 వచనం దేని గురించి మాట్లాడుతుంది? చదవండి ఎవరైనా 20 వచనం. మత్తయి 18:20. ఏలయనగా ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చాలండి. ఏమన్నాడు? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువు చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి దీని సందర్భం ఏంటి? మీరేమనుకుంటున్నారు? దీని సందర్భం ఏంటి? సంఘం నిర్ణయాలు చేసుకునేటువంటి సందర్భం. ఓకే. ఇంకా ఎవరైనా? హలో అండి. దీని సందర్భం ఏంటి? నేను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ పెడుతున్నాను. మరి అందులో ఏది కరెక్ట్? యేసు సన్నిధిని గురించిన సందర్భమా? అంటే యేసు మనతో ఉంటాడు ప్రెజెన్స్ గురించిన సందర్భమా? ఇది సంఘ కూడిక సందర్భమా? ప్రార్థనా సందర్భమా? లేకపోతే దయ్యాలు వెళ్ళగొట్టే సందర్భమా? ఎందుకంటే దాని పైననే ఉంది గదా! మీరు దేన్ని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడును. దేనిని విప్పుతారో అది పరలోకమందు విప్పబడునని చెప్పబడింది. కాబట్టి ఈ 4 ఏది రైట్ అనుకుంటున్నారు? ఒకవేళ ఆల్రెడీ విన్న వాళ్ళైతే కొంచెం మౌనంగా ఉండండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. హలో అండి. డియర్ ప్రార్థన బ్రదర్స్. సందర్భం. ప్రార్థనా సందర్భమా? ఓకే. సంఘ కూడిక సందర్భం. సంఘ కూడిక సందర్భం. ఓకే. ఇంకా ఎవరైనా? సంఘ కూడిక సందర్భం. సంఘ కూడిక సందర్భం. ఓకే.
సో సంఘ కూడిక అంటే సంఘ సహవాసం కదా. హలో, అవును ఆ, సహవాసం. ఓకే. ఇంకా ఎవరైనా? ఇంకెవరైనా చెప్తారా? యేసు సన్నిధిని కూర్చిన సందర్భం ఉంటుంది. ఓకే. ఇంకెవరైనా స్పందిస్తారా అండి? అన్నా ప్రార్థనా సందర్భం అనుకుంటున్నాను. ఓకే. ఆయన సపోజ్ నామములో ఏకీభవించే సందర్భం. ఏంటండి ఆయన నామములో ఏకీభవించే సందర్భం. ఏకీభవించడం అంటే? వివేచించి ప్రార్థించుట కొరకు. వివేచించి ఆయన నామం ఏకీభవించడం అంటే వివేచించుట ప్రార్థించుటున్నా? ఆయన నామం బహుగా, ఎక్కువగా, గొప్పగా. అదే అండి. ఏంటిది ఎక్కువగా, బహుగా, అధికంగా ఏంటిది అది? ఇంకా తెలుసుకొని ఆయన నామం గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని, ఇద్దరు ముగ్గురం అంటే ఒకరికొకరు ఆయన వాక్యమును ఇంకా మనం పరస్పర అర్థంతో ఒకరికొకరు తెలుసుకొని మాట్లాడటానికి. ఉమ్. అన్న ప్రార్థన గురించి అన్నా ఓకే, చూద్దాం. అన్న ఏలే అక్కడ గారు చెప్పండి. అదే సహోదరుల మధ్య విభేదాలు ఉన్నప్పుడు, మనస్పర్ధలు ఉన్నప్పుడు, ఏదైనా సహోదరు తప్పిదం చేసినప్పుడు సమాధానముతో సమాధాన పడే సందర్భం, ఐక్యతతో ఏకీభవించే సందర్భం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉమ్. ఓకే. ఓకే, సామ్యుల్ కిరణ్ గారు సహవాసం అని అంటున్నారు. ఓకే. ప్రభాకర్ గారు మీరు అక్కడ మరి పోనీ లేఖనాలు చదివారా? నేను చెప్పిన లేఖనాన్ని చూశారా? చదవం సార్. మీరు ఇప్పుడు చెప్పుడు విన్నాక నా నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించిన ఎడల. అదే ఏంటిది ఏకీభవించడం అంటే? మీరు ఆయన నామాన్ని గొప్ప చేయడం అని అంటున్నారు, వివేచన అంటున్నారు, అత్యధికం అంటున్నారు. సరే, అవన్నీ రైట్ అయినా లాగా చూద్దాం మరి. ఓకే అండి. ఓకే. చాలా సందర్భం అంటే చాలా మంది క్రైస్తవులు మత్తయి సువార్త 18:20ని అపార్థం చేసుకున్నారనే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు యేసు సన్నిధిని గురించిన సందర్భం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఎక్కడైతే ఇద్దరు నామంలో కూడి ఉంటారో చిన్న మంద భయపడుకుడని ఒక మాట జోడించేసుకొని, అయ్యో మేము చిన్న మంద, మేము ఎక్కడైతే ఇద్దరు చిన్న సంఘాలు ఉన్నవాళ్ళు, తక్కువ మంది ఉన్నవాళ్ళు ఈ లేఖనాన్ని క్రోడీకరించుకొని వాళ్ళను ఏమంటారు కంఫర్ట్ చేసుకోవడానికి, ధైర్యపరచుకోవడానికి, మనిషి నామంలో ఇద్దరు ముగ్గురున్న దేవుడు ఉంటాడు అని చెప్పాడు అనేటువంటి ఆలోచనను తీసుకుంటారు. సరే, మంచిది. కొంతమంది ఇది సంఘ కూడికకు సంబంధించిన, సంఘ సహవాసానికి సంబంధించిన సందర్భం అనుకుంటున్నారు. సో సంఘ సహవాసం అనేది ఉందా? నిజంగా సంఘ సహవాసం అంటే రొట్టె విరుచుట ఇవన్నీ జరుగుతాయి. మరి ఇక్కడ రొట్టె విరుచుట ఇవన్నీ సందర్భాలు ఇందులో ఉన్నాయా లేవా అనేది కూడా ప్రధానమైనటువంటి విషయమే. ఎందుకంటే ఇప్పుడు అపోస్తుల కార్యంలో ఒక సందర్భం కోసం కూడొచ్చారు కదండి. 15వ అధ్యాయంలో సున్నతి వివాదం గురించిన సందర్భంలో కూడొచ్చారు. అక్కడ సంఘ సహవాసం జరిగిందా అండి? అంటే రొట్టె విరుచుట ఇవన్నీ జరిగినాయి అక్కడ? లేదు. అక్కడ ఏం జరగలేదండి. అంటే ఇప్పుడు అంటే సంఘ సహవాసం కోసం కాకుండా వేరే వాటి కోసం కూడొచ్చిన సందర్భాలు మనం బైబిల్లో చూస్తున్నాం. అవునండి? ఉన్నాయంటారా? లేవంటారా? ఉన్నాయి. ఉన్నాయి. అంటే పట్టించుకోవడం, వాళ్ళు కలుసుకున్న ప్రతిసారి సంఘ సహవాసం కాదు కదా, రొట్టె విరుచుట కోసం కూడుకోలేదు. అవునండి? అవునండి. అవునండి.
ఆ ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 15, 20 వచనాలు కూడా సంఘ సహవాసం కాదండి. ప్రార్థనా సందర్భం అన్నారు. ప్రార్థనా సందర్భం కూడా కాదు. ఉమ్, చాలా మంది అది ప్రార్థనా సందర్భం అనుకుంటున్నారు, కానీ కాదు. మరికొంతమంది అది దయ్యాలు వెళ్ళగొట్టే సందర్భం అనుకుంటారు, ఎందుకంటే ఆడ బంధించమని ఉంది కాబట్టి. సరే చూద్దాం. ఇక్కడ సందర్భం ఏంటిది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు ఒక ప్యాసేజ్ అండి. మీరు ఏం చేస్తున్నారు అంటే, మీరు బైబిల్ తీయండి ఒకసారి. మీ బైబిల్‌లో ఇది ఒక ప్యాసేజ్ లాగా ఇవ్వబడిందా? ఆ ఒక్క 20 వచనం సెపరేట్‌గా ఇవ్వబడిందా చూడండి ఒకసారి. బైబిల్‌లో ప్యాసేజ్‌లు ఎందుకు విడగొట్టారో ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా? ఈ ప్యాసేజ్ అంతా ఒక ప్యాసేజ్ లాగా ఎందుకు ఇవ్వబడ్డారు చూసారా ఎప్పుడైనా? హలో! అంటే కంప్లీట్ గా అర్థం కావడం కొరకు. కదా! అంటే అవునండి. అర్థం చేసుకోవడం కొరకు. బైబిలు మీరు మంచిగా కరెక్ట్ చదువుకోవాలి, కరెక్ట్ అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్యాసేజ్‌లు విడగొట్టారు కదండీ! అవునండి, అవును. దేని అవునయ్య. ప్యాసేజ్ దానికుందా? ఉన్నదండి. అంటే మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ప్రభాకర్ గారు అందరూ మీ బైబిల్ తీసి మత్తయి సువార్త 18వ అధ్యాయం బైబిల్ ఓపెన్ చేసి 15 నుండి 20 వచనాలు ఒకే దగ్గర ఉందా? వేరువేరుగా ఉందా అది? ఒకే దగ్గర ఉంది. దానికి ముందు వచనంలో ఫుల్ స్టాప్ Message ఉందంటే అది సెంటెన్స్ క్లోజ్ అయింది. హ్మ్. ఆ ఫుల్ స్టాప్ నుంచి సెంటెన్స్ స్టార్ట్ అయినట్టు అర్థం. స్టార్ట్ అయింది కదా! అంటే ఇప్పుడు దీని ప్రత్యేకమైన సందర్భం అనే కదా అర్థం? అవును. అవును. ఈ వచనాలన్నీ కలిపి 15, 16, 17, 18, 19, 20 ఈ 6 వచనాలు అనేది ఒకే దానికి సంబంధించినవి. అవునండి? అవునన్నా, అవును. అవునండి. సరే అలాగున్నాయో లేదో గమనించుదాం మరి. చూద్దాం. 15వ వచనం చూద్దాం. ఏమన్నాడు అక్కడ? మరియు నీ సహోదరుడు. మరియు నీ సహోదరుడు అంటే ఏంటిది? అంటే ఇప్పుడు పైన ఒక సందర్భం పైన ఒక సందర్భం ఉంది కదా! అంటే అవును. అంటే ఒక 100 గొర్రెలుంటే 99 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయినా ఒక గొర్రె కోసము కాపరి ఎళ్లి ప్రయత్నం చేసి దాన్ని పట్టుకొనొస్తున్నాడు అనంటే ఏంటిదక్కడ? ఒక్కడు కూడా నశించుట పరలోకమందున తండ్రి చిత్తం కాదు అని చెప్పి, మరియు దాన్ని కంజంక్షన్ అంటే దాన్ని కలపడానికి ఏమన్నాడు? సంఘంలోనంట మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక తప్పు చేసినటువంటి సహోదరుడు ఎవరి ఎడల? సంఘానికి విరోధంగా కాదు, వ్యక్తిగతంగా నీకు విరోధంగా, మీలో ఎవరికైనా విరోధంగా ఒక సహోదరుడు తప్పు చేస్తేనంట, నీవును అతడును ఇద్దరున్నప్పుడు మాత్రమే అతనెళ్ళి గద్దించాలంట. బ్రదర్, నువ్వు నాకు విరోధంగా తప్పు చేస్తున్నావు అనే విషయాన్ని చెప్పి గద్దించాలంట. గద్దించమనడా? ప్రచారం చేయమనడా పక్కోళ్ళకి? గద్దించమన్నాడు. గద్దించమన్నాడు కదా! అంతేగాని అవునండి. పక్కోళ్ళకి ప్రచారం చేయమనలేదు. ఆ బ్రదర్ ఇట్లా, ఆ బ్రదర్ అట్లా, నాకు ఇలా చేశాడు, అలా చేశాడు అని ప్రచారం చేయమన్నాడా? గద్దించమన్నాడా? గద్దించమంటే ప్రసారం చేస్తున్నారు అపోజిట్. ఆ! మరి లేఖనమేమో గద్దించమని చెప్తుంది. మనమేమో ప్రచారం చేస్తున్నాం. ఆ సహోదరుడు నాకు ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పేసి ఎవ్వరికి పడితే ఆళ్ళకి చెప్పేస్తున్నాం కదా! పరిపక్వత ఉన్నోళ్ళకి చెప్తున్నాం, పరిపక్వత లేనోళ్ళకి చెప్తున్నాం, మంచోనికి చెప్తున్నాం, అర్థం చేసుకున్నోనికి చెప్తున్నాం, అర్థం చేసుకోనోనికి చెప్తున్నాం, అపార్థం చేసుకుంటోనికి చెప్తాం, బలవంతునికి చెప్తున్నాం, బలహీనునికి చెప్తున్నాం. అందరికి చెప్పేస్తున్నాం. ఏమంటారు? హలో! ఇప్పుడు ఏం చేయాలండి? అవునండి, ఆ మానవుని బలహీనత అది ఇక. కదా! బలహీనత అది, మానవుని బలహీనత అతనికి దాచుకోవడం కానీ మందలించకుండా ముందు అందరికి పబ్లిసిటీ చేయడం. ఆ! అది ఎంత వరస్ట్‌గా ఉంటదండి ఒక వ్యక్తి గురించి నెగెటివ్‌గా మాట్లాడడం కదా! మంచి విషయం అది. సహోదరులము సమాధానం వెంటాడాలి. విషబీజాలు నాటొచ్చంటారా? నాటకూడదు. హ్మ్. సమాజంలో అట్లా జరుగుతుందయ్యా. జోసెఫ్. ఇప్పుడు కొర్నేల్ గారు లాజర్ గారి వల్ల బాధపడుతున్నాడు అనుకో, లాజర్ గారికే చెప్పాలి. నాకు చెప్పకూడదు. మళ్ళా పక్కన ఎవరికి చెప్పకూడదు. అవునా? అవునండి. ఉదాహరణ చెప్తున్న సమాధాన పడే పౌలు. స్థితి లేదన్న పాస్టర్లో. ఆ! ఇగో నేను ఆయనతో మాట్లాడడం ఎందుకు, ఆయనతో అవును. నేను అనడం ఎందుకు అని సమాధానం పడే స్థితి లేదు. ఇగో అడ్డు వస్తుంది. నిజమే. చూడండి ఇక్కడ చాలా విషయాలు మనము అర్థం చేసుకోవాల్సిన విషయాలున్నాయి. లేఖనాలను మీకు నచ్చినట్టుగా అర్థం చేసుకోవడానికి గాదండి. అందులో ఏమున్నదో దాన్ని అర్థం చేసుకోవడానికి ఇవ్వబడ్డాయి. అక్కడ లేని సందర్భం చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏం చేయాలా? అలా చేస్తేనంట ఒకవేళ అతడు నీ మాట వింటే నీకొక సహోదరుడు దొరికినట్టే కదా!
అతని గద్దింపు మాటని వింటే నీ సహోదరుడు దొరికినట్టే. అంతే కదా! ఒక సహోదరుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే నేను ఎవరికి చెప్పను. ఆయన ఆయన ఆయనకు నాకు మధ్యలోనే సంబంధించిన విషయం అది. హ్మ్. ఏమన్నాడు? ఒకవేళ పరిస్థితి ఏంటి? నువ్వు గద్దించినవు. మరి వినలేదు ఆయన. ఏమంటే 16వ వచనం, అతడు వినని యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. ఏంటిదంట? ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లంట. నీవును ఒకరిద్దరిని వెంటబెట్టుకొని వెళ్ళాలి. సంఘంలో పరిపక్వత కలిగినటువంటి మెచ్యూరిటీ ఉన్న సహోదరులను తీసుకొని వెళ్ళాలా. వెళ్ళి వారి ముందు గద్దించాలి. వారి చేత కూడాము చెప్పాలి. వారి చేత చెప్పించాలి. అప్పుడు చూడండి, ఒక సాక్ష్యం ఉంటే మన మీద ఎవరైనా అపనింద మోయడానికి ఆస్కారం ఉంటుందా అండి అప్పుడు? ఉండదన్న. ఉండదు కదా! ఎంత మంచి విషయం చూడండి. బైబిల్ ఒక క్రమం చూడండి, ఎంత అద్భుతమైన క్రమమో. చూడండి 17వ వచనం, అతడు వారి మాటయు వినని యెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పాలంట. ఎప్పుడు? ఈ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వినకపోతే అప్పుడు ఆ సంగతి సంఘాని వరకు తీసుకురావాలంట. ఎక్కడికి? బయట సమాజంలో కాదు. మన స్థానిక సంఘంతో సంబంధం లేని అందరికి చెప్పడం కాదు. మళ్ళీ ఎక్కడికి తీసుకురావాలా? ఆ విషయాన్ని స్థానిక సంఘానికి తీసుకురావాలా. అతడు సంఘపు మాటయు వినని యెడల, అంటే సంఘం ఏం చేస్తుంది? ఏమే బ్రదర్, మీరు ఈ బ్రదర్కి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారంట, అతను మిమ్మల్ని గద్దించినట్టు కదా, నిజమేనా? అవును గద్దించాడు. ఆయన మాట వినలేదంట. వినకపోయేసరికి ఆయన ఇద్దరు ముగ్గురు సాక్షుల చేత కూడా గద్దించాడంట కదా. గద్దించాడు. అయినా కూడా మా మాట వినలేదండి అని ఇద్దరు సాక్షులు చెప్తున్నారు. అప్పుడు సంఘం అడుగుతుంది. సంఘం కూడా చెప్తుంది, బ్రదర్ అది తప్పు, నీ సహోదరుని విరోధంగా తప్పు చేయడం తప్పు, పాపం చేయడం తప్పు అని చెప్తే, అతడు ఒకవేళ సంఘపు మాటయు వినని యెడల అతన్ని ఏం చేయాలంటే నీకు అన్యునుగాను సుంకరిగాను ఎంచుకోవాలి. అంటే అర్థమవుతుందా? ఇక నుండి ఈ సహోదరుడు ఆ సహోదరునికి అన్యుడు, సుంకరి అంట. అర్థమవుతుందా అండి? ఓకే అన్న. అవును. ఓకే. ఓకే అన్న. ఓకే. అది సంఘానికి అతడు అన్యుడైతున్నాడు, సుంకరవుతున్నాడు. ఎందుకంటే మనవాడైతే మన మాట వింటాడు. అన్యుడైపోయిండు. ఎందుకు అన్యుడైండు? సంఘపు మాట వినని వాడు అన్యుడే కదా ఇప్పుడు. అవునా అండి? అవునన్న. అవును. అవును. సో ఇప్పుడు అతను ఎలా ఎంచుకోమంటున్నాడు? సుంకరిగా ఎంచుకోవాలి. అయితే ఏమన్నాడు? 18వ వచనం ఇప్పుడు చూడండి. మీ భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే సంఘము ఒక విషయంలో, ఇప్పుడు ఈ సహోదరిని క్రమశిక్షణలో పెట్టే విషయంలో సంఘం అతను అన్యునిగా సుంకరగా ఎంచుకుంటేనంట, పరలోకం కూడా అతని అన్యునిగా సుంకరగా ఎంచుకుంటదంట. ఒకవేళ అతడు మళ్ళా క్షమాపణ పొంది రియలైజ్ అయిపోయి సంఘం ఒకవేళ అలాంటి వ్యక్తిని చేర్చుకుంటే పరలోకం కూడా అతను చేర్చుకుంటుందంటండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే సంఘానికి ఉన్నటువంటి పవర్, సంఘానికి ఉన్నటువంటి అధికారం, దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి శక్తి ఇక్కడ చూడండి. సంఘం ఏం చేయగలుగుతుంది భూమి మీద? సంఘం ఒక క్రమశిక్షణ, పాపం చేసినటువంటి వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టే సంపూర్ణమైన అధికారం సంఘానికి ఇవ్వబడింది. అతడు వినకపోతే అతని బయటికి పంపించే అధికారం సంఘానికి ఇవ్వబడింది. అతని సంఘానికి రానివ్వనిటువంటి అధికారం సంఘానికి ఇవ్వబడింది. అలా చేస్తేనంట పరలోకం కూడా ఒప్పుకుంటుందంట. పరలోకం నీకు సపోర్ట్ ఇస్తుందంట. అప్పుడు చెప్తున్నాడు 19, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను, చూడండి, మీరు వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అంటే ఏంటిదండి? నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్కన ఉన్న వాళ్ళు ఆమెనన్నంత మాత్రాన వాళ్ళు ఏకీభవించినట్టు ఏం కాదు. మనసులో వేరే ఆలోచన కూడా ఉండొచ్చు. అవునండి? ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మనం వ్యతిరేకంగా కూడా ఆలోచించవచ్చు కదా వాళ్ళ ప్రార్థనకి లోపల. అవును. ఉందా అవకాశం? ఉంది. నచ్చట్లేదు కదా, తర్వాత కబుర్లు చెప్తున్నట్టే నచ్చనట్టేగా. సో ఇప్పుడు ఇక్కడ ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? సంఘము ఏకీభవించి నిర్ణయం తీసుకుంటే, సంఘం అంగీకరిస్తే, ఇతడు మన మాట వినట్లేదు కాబట్టి ఇక నుండి ఈ సహోదరుని మనం అన్యునిగా ఎంచుకోబోతున్నాం. ఇతడు నుంచి ఈ సంఘానికి ఇతడు అన్యుడు, సంఘానికి ఇతడు సుంకరి, అంటే పాపం చేసినవాడు. సో అని చెబితే సంఘం అంతా అవునండి, అతను మన మాట వినలేదు కాబట్టి అతడు ఇక నుంచి మనకు అన్యుడే అని సంఘం ఏకీభవించినప్పుడు, అప్పుడు అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా, చూడండి దాని లింక్. ఏలయనగా 19వ వచనానికి 20వ వచనం సంబంధం ఉందా? సంబంధం లేకుండా ఉన్నదా?
హలో కంటిన్యూషన్ అన్న కంటిన్యూషన్ సంబంధం ఉంది. సంబంధం ఉంది Continuation. కదా. అక్కడ మరియు 19లో మరియు అన్నప్పుడు అవునా, అంటే ఒకదానికొకటి సంబంధం ఉన్న వచనాలు ఇవి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామములు ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. కూడి ఉండడం అంటే ఇక్కడ సహవాసం గురించి మాట్లాడట్లేదు. ఒక విషయంలో ఒక తప్పు చేసిన సహోదరుణ్ణి తీర్పు తీర్చడానికి, శిక్షించడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి సంఘం కూడి వచ్చినప్పుడు వారి మధ్యలో నేను ఉంటానంటున్నాడు. అవునండి. ఇక్కడ సంఘ సహవాసం జరగట్లేదు. ప్రభురాత్రి భోజన కార్యాలు, ప్రసంగము, ఆ రొట్టె విరుచుట, సహవాసం ఇవి జరగట్లేదు. ఇక్కడ కూడి వచ్చిన ఉద్దేశం ఏంటండి? హలో సమాధానం సరిచేయడం, సమస్యకు పరిష్కారం కొరకు. సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి, సంఘంలో తప్పు చేసిన వాడిని క్రమశిక్షణలో పెట్టడానికి. అవునా అండి? మరి సంఘం అలా కూడొస్తుందా? సంఘం సహవాసం కోసమే కాకుండా ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా కూడి రావాలా? రావాలండి, కూడి రావాలా. అవునవును అవును. ఇక మనం ఏ మీటింగ్ పెట్టుకున్నా ఏం చేయాలా? 4-5 పాటలు పాడాలి. ఏమంటారు? అన్న చిన్న డౌట్ అన్న. సారీ జాన్, సారీ. అన్న సంఘం ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు కదా, ఏ సంఘం అనుకోవాలి? యేసుప్రభు చెప్తుంది స్థాపించబోయే సంఘం గురించే మాట్లాడుతున్నాడు. అప్పుడు సంఘం లేదు. అలా లేదని మత్తయి, మార్కు, లూకా, యోహాన్ల సంఘం చేయబోయే కార్యాల గురించి శిష్యులకు నేర్పించలేదంటే నేర్పిస్తున్నాడు కదా, ముందు నుండే నేర్పిస్తున్నాడు. అవునా? సంఘాన్ని ఎలా పరిపాలించాలి, సంఘం ఎలా ఉండాలనేది సంఘ పరిపాలన గురించి శిష్యులకు నేర్పిస్తున్నాడా? నేర్పిస్తాను. అక్కడే సంఘం లేదు, ఇంకా సంఘం స్థాపించబడలేదు. కానీ మరి ఇదే అపోస్తులు ఫాలో అయ్యారు కదా ఒక తప్పుడు బోధ విషయంలో. చూడండి, ఇప్పుడు మీకు సంఘం ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన, చర్చ్ ఇట్స్ కాన్సెన్స్ గవర్నింగ్లో నేర్పించడం జరిగింది. చూడండి, ఇప్పుడు యూదా ఇస్కరియోతు కోల్పోయినటువంటి స్థానంలో 12 అపోస్తులుగా ఎన్నుకోవడానికి సంఘం కూడొచ్చిందా? అవును, వచ్చిందన్న. వచ్చింది కదా. ఆ రోజు అక్కడ ప్రార్థనలు ఏం చేయలేదు వాళ్ళు కదా. అక్కడ ఏమంటారు, సహవాసం అంటే లేకపోతే రొట్టె విరుచుట చేసారు, ఇలాంటి కార్యాలు ఏమన్నా చేసారు అక్కడ? చేయలేదు కదా, ఏం చేయలేదు. వాళ్ళు ఏం కోసం వచ్చిర్రు? 12 అపోస్తులు అపోస్తులు ఎన్నుకోవడానికి ఎన్నుకోవడానికి కూడుకున్నారు అక్కడ. అవునా అండి? కూడుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రార్థన చేయడం అనేది సహజమైన విషయం కదా. ఎవరైనా ఏ సందర్భంలో అయినా ఒక ప్రార్థన చేయడం సహజమైన విషయమే కదా. ఇక్కడ కూడా అలా ప్రార్థన చేసి ఉండొచ్చు. అవునా? ప్రభా, ఇగో మేము ఇతడు మా మాట వినలేదు, ఈ సహోదరి విరోధంగా పాపం చేశాడు, ఆయన వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా గద్దించిన ఆయన మార్చుకోలేదు. రెండోది, 2-3 సాక్షుల కూడా చెప్పబడింది, ఆయన కూడా ఇతను మార్చుకోలేదు. ఇగో సంఘం ఎదుట తీసుకురాబడింది ప్రభా, మేము సంఘంగా కూడా గద్దించాము, ఆయన కూడా మా మాట లెక్క చేయలేదు, కాబట్టి ఇతను మేము ఇగో ప్రభా మా సంఘం నుండి వెలివేస్తున్నాము అని అలా వాళ్ళు ఏకీభవించిన తర్వాత ప్రార్థన చేయడంలో తప్పేం లేదు కదా. హలో అండి. అవును, లేదన్న. నిర్ణయమే ముఖ్యం. అదే నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రార్థన చేసి ఉండడానికి అవకాశం ఉంది కదా అక్కడ. ఉందంటారా లేదంటారా? ఉన్నదండి. ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రార్థన సందర్భం అయితే ప్రార్థన సందర్భం కాదు. అవునండి? అవును. పాయింట్ అర్థమైందా? సమాధానపరిచే సమయం ఇది, ఐక్యపరిచే సమయం ఇది. సో ఇలాగే కాదు, మీరు చాలా సందర్భాల్లో సంఘం అలా కూడుకున్నది. చూడండి, అపోస్తులు పరిచయం చేస్తున్నప్పుడు అపోస్తుల కాలం 6వ అధ్యాయంలో కూడా సంఘం కూడుకున్నది. దేనికోసం కూడుకున్నదండి? ఇప్పుడు బీద విధవరాళ్లను, అంటే హెలేనియా భాష అంటే గ్రీకు భాష మాట్లాడుతున్న యూదా విధవరాళ్లను ఆహారం పంచిపెట్టే దగ్గర హెబ్రీ భాష మాట్లాడుతున్న యూదా వాళ్ళు చిన్న చూపు చూశారనే కంప్లైంట్ వచ్చింది అపోస్తుల దగ్గరికి. వచ్చిందా అండి? హలో. వచ్చినప్పుడు ఏం చేశారు? అపోస్తులందరూ వాళ్ళకి ఏమని చెప్పారు? సలహా ఇచ్చారు కదా. మంచి పేరుతో నిండుకొనిన వాళ్ళు, జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు, ఆత్మపూర్ణులైనటువంటి 7 మనుషులు మీరు చూపించండి మాకు. అలా చూపిస్తే ఈ పనిని వారికి నియమిస్తాము. ఎందుకంటే మేము బోధించటం, ప్రార్థించటం అని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు అని ఒక నిర్ణయం తీసుకున్నారా? ఆడ నిర్ణయ సభ జరిగిందా? అవునన్నా, జరిగింది. 7 వాళ్ళు నిలబెట్టగానే వాళ్ళకి ఆ ప్రార్థన చేసి వారికి ఆ బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయారు. అవునండి? అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో సున్నతి వివాదం తలెత్తింది. పౌలు నాడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదా నుంచి కొందరు వచ్చి లేదు సున్నతి తీసుకుంటేనే రక్షణ అనగానే సంఘం ఏం చేసిందండి? పౌలును తన అనుచరుణ్ణి యెరూషలేముకి వెళ్ళి సంగతి ఏంటో తేల్చుకొని రమ్మని పంపించిందా?
పంపించిన తర్వాత ఏం జరిగింది? బహు తర్కం జరిగిందంట, బహు వివాదం జరిగిందంట. అక్కడ అపోస్తులు కూడా వచ్చారు, యెరూషలేం సంఘ పెద్దలు కూడా వచ్చారు, సంఘం కూడా వచ్చింది అక్కడికి, పౌలు అనుచరులు వచ్చారు. అవునండి, వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత బహు తర్కం వివాదం జరిగిందంట. జరిగిన తర్వాత అప్పుడు పేతురు లేచి తన అనుభవాన్ని చెప్పాడు, కొర్నేలి ఇంట్లోది. తర్వాత యాకోబు లేచి ఏమన్నాడు? పేతురు అనుభవానికి, సూమోయోను యొక్క అనుభవానికి ప్రవక్తల వచనాలు కూడా సరిపోతున్నాయి. ఎందుకంటే పడిపోయిన దావీదుని గుడారాన్ని కడతానని దేవుడే సెలవిచ్చాడు. అంటే అన్యజనుల నుంచి ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎంత అద్భుతమైన విషయం అని చెప్పి, అన్యజనుల నుంచి దేవుని వైపు తిరుగుతున్న వారి మనసు కష్టపెట్టక, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాన్ని కదా, విగ్రహ సంబంధన అపవిత్రతను, రక్తమును, ఈ ఆవశ్యమైన వాటికంటే ఏది విసర్జింపకూడదని, ఏ భారం వారి మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకు తోచిన నిర్ణయం తీసుకుని. చూడండి, నిర్ణయ సభలు జరుగుతున్నాయి. తప్పు జరిగినప్పుడు, ఒక అబద్ధ బోధకుని ఖండించాల్సి వచ్చినప్పుడు, ఒక సహోదరిని క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చినప్పుడు జరుగుతున్నాయా? ఇంకా అవే కాదు. 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఏమన్నాడు పౌలు? ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఇట్టి జారత్వం అన్యజనులు కూడా జరగదు. ఏం మీకు సిగ్గులేదా? అలాంటి వాడిని బయటికి గెంటేయకుండా పెట్టుకొని సంఘంలో పెట్టుకొని ఉప్పొంగుతున్నారే. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులేజేయనని మీకు తెలియదా అని అడుగుతున్నాడు. అవునండి, ఇటు వారి గురించి ఆల్రెడీ తీర్పు తీర్చేశాము కాబట్టి ఇంకా నేను నా రాకడ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదంటున్నాడు పౌలు. అవునండి, పౌలు వచ్చేదాకా పెట్టుకుంటే సంఘం బాగుపడుతుందా, చెడిపోతుందా? చెడిపోద్ది. మరి పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా సంఘాన్ని పాడు చేస్తుందనే చెప్తున్నాడు. అలాంటి వారిని ఏమన్నాడు? ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయమన్నాడు. అవునండి, అంటే ఇప్పుడు తప్పు చేస్తున్న వారిని సంఘము, ఇక మనం 24 గంటలు సంఘం కూడుకున్నప్పుడు అలా చెక్క భజన చేసుకుంటూ పోతే ఇవన్నీ జరుగుతాయి అంటారు. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మనకు భజన అలవాటు అయినాయి కాబట్టి సంఘ కూడికంటే చాలండి భజన పెట్టుకుంటాం. అవునండి, ఇంకా వేరే పనులు ఉన్నాయండి సంఘానికి? మరి ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరు పరిశీలిస్తారండి? ఒకవేళ ఒక కుటుంబ సమస్యలు వచ్చినాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చిన గొడవలు వచ్చినాయి, ఎవరు పరిష్కరించాలా? అవునా, ఆస్తి తగాదాలు వచ్చినాయి, ఎవరు పరిష్కరించాలా? సంఘమేనా, బయటనా? సంఘమే పరిష్కరించాలన్నా. లేకపోతే పంచాయతీలు బయటకు వెళ్ళమని పంచాయతీలు పెట్టుకోమని చెప్పాలా? ఎవరు ఇక్కడ పరిష్కరించుకోవాల్సింది? సంఘంలోనే జరగాలి. సంఘంలో జరగాలి, ఇవన్నీ సంఘమే చేయాలి ఈ పనులు. చూడండి, అందుకే అన్నాడు, ఏమన్నాడు పౌలు? మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇప్పుడైతే సహోదరనబడిన వాడు కదా, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, జూదగాడు గాని, వ్యభిచారి గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని అయ్యున్నాడు, అటు వానితో కలిసి సహవాసం చేయకూడదంట, భోజనం కూడా చేయకూడదంట. వెలుపటి వారికి తీర్పు తీర్చడం నాకేలా? అలాంటి వాడు సంఘంలో ఉంటే ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. అంటే రక్షించబడిన తర్వాత, సహోదరుని పిలిపించుకున్న తర్వాత, సహోదరు అనబడిన వాడు ఎవడైనా సరేనంట, ఎవడైనాను సరే, విగ్రహారాధికుడైనా, తిట్టుబోతైనా, త్రాగుబోతైనా, జూదగాడైనా, వ్యభిచారి అయినా, లోబి, ఈవెన్ పిచ్చినారోడైనా కూడా కలిసి సహవాసం చేయకూడదు, భోజనం చేయకూడదు అంటండి. మరి సంఘం అట్లా ఉండాలంట. మరి జరుగుతుందా ఇది మన స్థానిక సంఘాల్లో? ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది కదా. పొరపాటున ఆ తిట్టుబోతో, త్రాగుబోతో కొంచెం గవర్నమెంట్ ఉద్యోగస్తుడో లేకపోతే సంఘానికి మంచిగా కానికి ఇచ్చేవాడైతే ఇంకేమైనా ఉంటుందా అండి? హలో, పెద్ద పీట వేస్తారు. పెద్ద పీట వేస్తారు అలాంటి వ్యక్తికి. ఆ వ్యక్తికి ఒకవేళ 2-2 భార్యలు ఉన్నారనుకో, ఇంకా ఇలాంటి డబ్బులు ఇస్తున్నారంటే ఇంకా ఏమన్నా ఉండని, ఏమన్నా ఒకవేళ భార్య ఉండి ఇంకో కొంత సంబంధం పెట్టుకున్నా కూడా అసలు ఏం మాట్లాడరు అతని గురించి. అవునా అండి? మాట్లాడరయ్యా. ఇంకా సాయం చేశానంటే 5-6 వచ్చిన లోపల కూర్చోబెట్టి పెడతారు. చేరేసి కూర్చుంటే పెడతారు అలాంటి వాళ్ళని సంఘంలో. సేవకున్నాం బయట కూర్చోబెడతారు. ఇంకా ఆయన వెంబడి ఎంతమంది వచ్చినా ఇక అతిథులే. ఇప్పుడు ఏం చేస్తున్నామండి మరి? ఇది కదా అసలు బైబిల్ సంఘానికి ఇచ్చిన పవర్. అందుకే కదా నేను కట్టే సంఘం ఎదుట పాతాళలోక ద్వారం నిలువనేరవు అన్నాడు. మనం కట్టే సంఘాలు ఎదుట పాతాళలోకం కాదు, పక్కింటి కూడా మనం ఎదుర్కొంటది మనల్ని. అవునా? ఒక అన్యుడు కూడా ప్రశ్నిస్తాడు, సవాలు వేస్తాడు మనకి. నిజమా కాదండి? అవునయ్యా. రక్షణలోకి వచ్చినాక మారకపోతే బైబిల్ అంగీకరించట్లేదు. రక్షణలోకి వచ్చినాక నువ్వు అదే త్రాగుబోతానాన్ని, అదే తిరిగిపోతానని, ఒక పిష్నారితనాన్ని, పక్కోడు ఏమన్నా సమస్యలు ఉంటే కూడా ఏం స్పందించకుండా, డబ్బులు ఉండి కూడా పిష్నారోడు కూడా అండి. చూడండి, ఇంకా అందుకే కొలసి 3:5 కూడా అంటాడు, ధనాపేక్ష విగ్రహారాధన ధనాపేక్షించాడు, లోబి అని ఉంటాడు కింద, పిష్నారోడు, లోభత్వము.
లోబులు పరలోక రాజ్యానికి వారసులు కానరని ఇదే 1 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. అవునండి? అవునన్నా, అవును. మరి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏం జరుగుతుంది? సంఘంలో ఎవరిని కూర్చుండబెట్టుకుంటున్నాం చెప్పండి? మరి అలాంటోళ్ళు ఉంటే సంఘం ఎందుకు మారుతుందండి? అలాంటోళ్ళు ఉంటే క్రీస్తు సారూప్యం ఎందుకు వస్తుంది? అలాంటోళ్ళు ఉంటే పవిత్రత, నీతి, నిజాయితీ, యథార్థత, ఆ, ఇలాంటి లక్షణాలు ఎందుకు ఎదుగుతామండి? హలో, ఆ భయం ఎందుకు కలుగుతుంది? ఎవరికైనా భయం ఉందా అండి? తప్పు చేస్తే సంఘం నన్ను బయటికి పంపిస్తానే భయం ఈరోజు సంఘంలో ఎవరికైనా ఉందంటారా? హలో, లేదన్నా, ఆ భయము, వణుకు, భీతి ఉంటే వాళ్ళు లేదు. నిర్భయంగా ఆనాడు ఉంటున్నారు అలాంటి వారే. ఇంకా ఆ కాలంలో అననీయ సప్పిరలు పాపం చేసినందుకు పడి చచ్చిరంట. అక్కడ కింద వచనాలు చూడు, సంఘానికి అంట భయం పుట్టెనంట. ఏం పుట్టింది? భయం పుట్టింది. మరి ఈరోజు భయం కొట్టే విషయాలు ఏడున్నాయి? ఒకరిని చూసి ఒకరు ఎంకరేజ్ అవుతున్నారు తప్పు చేయడానికి. అవునా? చూడండి, అదే 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఏమన్నాడు? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీరు ఎరగరా? లోకానికి తీర్పు తీరుస్తామని ఎరగరా? ఎవరైనా సంఘములో ఈ జీవన సంబంధమైనటువంటి సమస్యలు వస్తే, వాగ్వివాదాలు కలిగితే, వ్యాజ్యములు కలిగితే, మీరు ఆ సంఘంలో తృణీకరించబడిన వాడిని కూర్చోబెడతారా? సిగ్గు లేదా మీకు? మీ సంఘంలో బుద్ధిమంతుడైన ఇలాంటి విషయాలు తీర్పు తీర్చడానికి సంఘంలో ఒక్క బుద్ధిమంతుడు లేడా? అన్యుల దగ్గరికి వెళ్తారా? పంచాయతీల దగ్గరికి వెళ్తారా? తన సహోదరుని మీదనే వ్యాజ్యమాడుతున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడు. ఇప్పటికీ మీలో కేవలం లోపం, దానికంటే అన్యాయం సహించడం మేలు, మీ సొత్తులను అపహరించడం మేలు, ఇవన్నీ చెప్తున్నాడు పౌలు. మరి ఎందుకు మనం దాన్ని ఫాలో అవ్వట్లేదు? చూడండి, సారీ, ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నట్టే ఈ సందర్భం మీకు అర్థం కావడానికి. అంటే సగ్గకుడికే కేవలం భజన చేసుకోవడానికే కాకుండా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కూడుకున్నది. అవునా అండి? అవునన్నా, అవును. ఇక మనం ఏ కుడికైనా పర్వాలేదు, 4-5 పాటలు ఉండాల్సిందే. ఏమంటారు? ఆరాధన ఉండాల్సిందే. అవునా? మొత్తానికైతే మన కోడికలో పాటలు లేకపోతే మన కోడికలో ఉండేవి కదండి. అంటే పెదాలతో గణపరచడం బాగా అలవాటు చేసుకున్నామండి. తప్పుగా అనుకోవద్దు. నిజమా కాదండి? ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, పెదాలతో మాత్రం స్తుతించాల్సిందే. ఏమంటారు? అవునయ్య, అవును, కరెక్టే. అది లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి వ్యక్తుల హృదయాల్లో సమాధానం లేకుండా పై పెదవులతో ఆ, గణపరిచేవారు కదా. లోపల ఏం జరిగినా, లోపల సంఘంలో ఎన్ని సమస్యలు అది ఇంపార్టెంట్ కాదు. సరే, ఫస్ట్ ఆ సమస్యలు సెకండరీ. ముందైతే అందరం రండి పాటలు పాడుకుందాం. ఏమంటారు? అందరు లేచి నిలబడండి, చేతులు ఎత్తండి, కాళ్ళు ఊపండి, చేతులు ఊపండి, ఆరాధన చేసుకుందాం. ఇక లోపల సంఘంలో ఎన్ని లొసుగులు ఉండని, ఎన్ని లోపాలు ఉండని, అవన్నీ పక్కన పెట్టి పెదాలతో మాత్రం స్తుతించేలా చాలా మందిని ప్రోత్సహించేశారండి సంఘాల్లో. అవునయ్యా. మరి మిగతా విషయాలు ఎందుకు మార్చట్లేదండి? ఎలా ఉన్నా స్తుతించవచ్చా దేవుణ్ణి? ఏమంటారు? నో, అది దేవుని దగ్గర వ్యర్థమైన ఆరాధన అదంతా వ్యర్థమైన ప్రయాస. వ్యర్థమైన ఆరాధనలే కదండి. అందుకే ఆరాధనలకు అలవాటు పడ్డాం. వ్యర్థమైన ఆరాధనలకు అలవాటు పడ్డాం. అందుకే సంఘాలు అంటే ఆరాధన కార్యక్రమాలు, ఇంకేం ఉండదు. ప్రజలను పాటలు పాడి సంతోషపెట్టాలి. ఏమంటారు? పాడించి సంతోషపెట్టాలా? అందుకే అనేకులు రక్షించ సో ఆలోచించండి ఇలాగా. సో సందర్భం ఏంటిది? పాపం చేసిన సహోదరుని క్రమశిక్షణ పెట్టడం గురించి కలిసి సంఘం నిర్ణయం తీసుకోవడానికి సంబంధించిన సందర్భం. అప్పుడు క్రీస్తు కూడా ఆమోదిస్తాడంట. పరలోకం కూడా ఆమోదిస్తుందంట ఆ విషయాన్ని. ఉదాహరణ 1 కొరింథీ చదువుకున్నాం 5:1-5. క్రమశిక్షణలో నేను కూడా మీతో ఏకీభవిస్తానని పౌలు అంటున్నాడు. అలాంటి దుర్మార్గులను వెలివేస్తే నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను, మీతో కూడా నేను ఉన్నట్టే, నేను ఏకీభవిస్తున్నానని చెప్తున్నాడు పౌలు. అంటే ఆ వ్యక్తిని ఉండనిచ్చే విషయం కానీ, వెలివేసే విషయం కానీ, తప్పు చేసిన వాడిని వెలివేస్తే బైబిల్ అంగీకరిస్తుంది, పరలోకం అంగీకరిస్తుందంట కదా. క్రీస్తు ఆమోదిస్తారంట దాన్ని. అవునండి? హలో, అవునండి, అవునండి. అయితే 21వ వచనం నుంచి వెళ్ళి ఒక మాట, పేతురుకో డౌట్ వచ్చింది. ప్రభా, ఇంతకీ నా సహోదరుని ఎన్ని మార్ల మట్టుకు క్షమించాలా? 7 మార్ల మట్టుగా, 70 ఏళ్ళ మట్టుగా? మరి ఇలా తప్పు చేసిన సహోదరుడు ఒకవేళ
నేను నన్ను క్షమాపణ అడిగిండు అనుకో, నేను గద్దించిన వెంటనే తప్పైంది బ్రదర్ అని క్షమాపణ అడిగిండు అనుకో, మరి అలా తప్పు చేసుకుంటూ నా దగ్గరికి ఎన్నిసార్లు వస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలని అడిగాడు. 7 మార్ల మట్టుగా 75 మట్టుగా అంటే ప్రభు ఏమన్నాడు? హలో 70 ఏళ్ళ మారుల మట్టుకన్నా. అంటే జీవితకాలం అని, జీవితాంతం అని అర్థం. కొంతమందిగా దాన్ని లెక్కలు పెడతారు. 70 × 7 490 సంవత్సరాలు ఎవడు బతుకుతాడండి కదా. ఇక లెక్కలు పెట్టి ఏదేదో ప్రసంగం చేస్తారు. అక్కడ లెక్కలు పెట్టడానికి కాదు. దాని అర్థం ఏంటి అంటే జీవితకాలం మట్టుకు, అంటే నేను ఎన్నిసార్లు క్షమించమని అడిగితే అన్నిసార్లు క్షమించమని చెప్తున్నాడు. అవునండి? మత్తయి 3:10-11 అగ్ని బ్యాప్తిసం అంటే ఏమిటి? తెలిసిన వాళ్ళు చెప్పొద్దు. ఆల్రెడీ నేను ఒకవేళ దీని సందర్భాన్ని ఇక్కడ వివరించి ఉంటే వాళ్ళు మౌనంగా ఉండి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి కొంచెం. ఓకే, అగ్ని బ్యాప్తిసం అంటే ఏమిటి? యోహాన్ అంటున్నాడు, మీకు నీళ్ళతోనే బ్యాప్తిసం ఇస్తున్నా, వెనుక వచ్చాడు అగ్నితో బ్యాప్తిసం ఇస్తాడు అంటున్నాడు. ఏంటి అగ్ని బ్యాప్తిసం అంటే? హలో అండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది రికార్డ్ అవుతుందండి. ఇంత స్పేస్ ఇవ్వకండి, గ్యాప్ ఇవ్వకండి. అది శ్రమలకు సాదృశ్యం అన్న. పరిశుద్ధాత్మ తీర్పును గురించండి. ఓకే, ఒకరు శ్రమలకు సాదృశ్యం అన్నారు, ఒకరు పరిశుద్ధాత్మ బ్యాప్తిసం అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? అన్న తీర్పుకు సాదృశ్యాన్ని. నేను అందుకే మౌనంగా ఉండమన్నాను, విన్న వాళ్ళు కానీ. సరే, అది కూడా అవునా కాదో చూద్దాం. ఇంకెవరైనా? హలో అండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడాలండి. తీర్పుకు సాదృశ్యం అండి. ఓకే, ఆనంద్ కుమార్ గారు తీర్పు సాదృశ్యం అన్నారు. ఇంకా ఎవరైనా? కింద చదివిన పైన చదివిన అది తీర్పుకి సాదృశ్యంగా తీర్పు సందర్భంగా పలికిన మాటలాగానే ఉందండి. ఓకే, చాట ఇంకా ఎవరైనా? అగ్ని బ్యాప్తిస్వం అంటే ఏమిటి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఎంత యాక్టివ్గా ఉంటే క్లాస్ అంత ఉత్సాహంగా, ఏమంటారు, రసవత్తరంగా ఉంటుంది. మీరు డల్గా ఉంటే క్లాస్ కూడా డల్గా ఉంటుంది, చెప్పేవాడు కూడా డల్ అయిపోతాడు. ఎదురు చూస్తాను అన్న మీ జవాబు కోసం. నా జవాబు కోసం కాదు, నేను ప్రశ్న అడుగుతున్నానండి. నేను జవాబు చెప్పే సమయంలో చెప్తాను, దానికి ఒక సమయం ఉంది. ఒపీనియన్స్ అందరు తెలుసుకున్న తర్వాత కదా నేను జవాబు చెప్పాల్సింది. ఈ మర్మం మాకు తెలియదు సార్. తీర్పుకు సంబంధించింది అర్థం కాక ఏం మాట్లాడతలేదు. ఓకే, మీకు అర్థమైంది కదా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఆల్రెడీ చెప్పారు కదా. అనుకుంటూ అంటే సమాజంలో నడిచేది అది అదే మాకు తెలుసు. ఓకే, రియల్ గా కాదు. సో చాలా మంది ఇప్పుడు ఒక పెంతెకోస్తు వాళ్ళను ఈ మాట అడిగి వెంటనే అడగండి, అగ్ని బాప్తిసం అంటే ఏమని చెప్తారు? కళ్ళు మూసుకొని అయినా. హలో, పరిశుద్ధాత్మ బాప్తిసం అని చెప్తారు. అవునండి? అవునన్నా. ఒకవేళ పరిశుద్ధాత్మ బాప్తిసం అని అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి, అక్కడ మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటక నేను పాత్రుడను కాను అని చెప్పి ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చిన అని చెప్తున్నాడు. మరి ఆడ పరిశుద్ధాత్మ బాప్తిసం వేరుగా ఉంది కదండి, మరి అగ్ని బాప్తిసం కూడా పరిశుద్ధాత్మ బాప్తిసమేనా? ఒకవేళ సరే అనుకుందాం, పరిశుద్ధాత్మలోను అగ్నితోను అంటున్నాడు, రెండు వేరు వేరా ఒకటేనా? వేరు వేరు అండి.
మరి వేరు వేరు అని చెప్పిన తర్వాత మరి ఆల్రెడీ పరిశుద్ధాత్మలోను అన్నాడు, ఆత్మలోను అన్నాడు, ఇక్కడ అగ్నితోను అంటున్నాడు. ఇప్పుడు రెండు వేరు వేరు అయినప్పుడు మళ్ళీ దీన్ని పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అని వివరించడం హాస్యాస్పదమేనా? అక్కడ అలా బాప్తీసం అనే మాట ఉంది కదా, ఉమ్. అందుకనే అగ్ని బాప్తీసం అనేసరికి అంటే బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆ తర్వాత ప్రత్యేకంగా పొందుకునేది పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం అన్నాను బోధిస్తుండ్రు అన్న. అందుకే అరుస్తా ఉంటారు కదా, అగ్ని 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 అంటే. కానీ అగ్ని అంటే వాళ్ళకి అర్థమే కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలిసి అయితే. అసలు అది లేకపోతే పాస్టరే కాదు, విశ్వాసే కాదు. అవును కదా. ఎగురితే చేపలు తినగాల, ముఖాలు పగలాలి, రక్తాలు గారాల, బైబిల్ మీద పడాలి, చిన్నపిల్లల మీద పడాలి. ఏమంటారు? పక్కెమటాల మీద, అవును. వస్త్రాలు ఉంటేనే పోతనే కూడా అర్థం కావట్లేదు. కుర్చీలు కూడా అసలు విరగాలి అప్పుడప్పుడు. ఈ సంగీత నాదం తబలాలు అసలు పడిపోతే ఉంటున్నట్టు ఉంటదండి ఆ టైంలో. ఉమ్. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటిదో చూద్దాం. దీని సందర్భం ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అని చెప్పిన కదా. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అంటే ఒక 4-5 వచనాల్లోనే దొరికిపోతుంది దీని సందర్భం కదా. ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి. చాలా మంది ఏంటంటే 6వ వచనంలో చాలా మంది బాప్తిసం పొందుతున్నారు. అయితే 7వ వచనం చూడండి, అతడు పరిశీలలోను సద్దుకాయలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి. ఎవరు వచ్చారంట బాప్తిసం తీసుకోవడానికి? సామాన్య ప్రజలే కాదు, అమ్మో, ఎవరెవరు వచ్చారంట? సద్దుకాయలు వచ్చారు, పరిచయలు కూడా వచ్చారంట. వచ్చేమన్నారు? వాళ్ళు బాప్తిసం పొందవచ్చు చూసి ఏమన్నాడు? బాప్తిసం వచ్చాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అంటే వాళ్ళు వేషధారులని నీకు తెలుసు, ప్రవక్త కదా, గుర్తుపట్టేశాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు నిమిత్తం మీరు వస్తున్నారు కానీ మీరు అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. ఎందుకంటే అబ్రహాం పిల్లలు ఇలా ఉండరు కదా. మీరు అబ్రహాం తండ్రి అని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాం పిల్లలు ఇలా ఉండరు. మీరు ఒకవేళ పిల్లలు అనుకుంటే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు మీతో చెప్తున్నాను. దేవుడు తలంచుకుంటే అబ్రహాం పిల్లలు పుట్టించాలనుకుంటే రాళ్ల వల్ల కూడా పుట్టించగలడు. మీరేమో గర్విస్తున్నారు మేము అబ్రహాం సంతానం అని. ఏమన్నాడు? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అగ్ని అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు అండి ఇక్కడ? అగ్నిలో వేయబడును. ఇక్కడ కూడా అగ్ని అంటే పరిశుద్ధాత్మ దేవుడేనా? పరిశుద్ధాత్మ అభిషేకమేనా? హలో, నరకం కాదు. గురించి కాదన్న. కాదన్న. నరకంలో వేస్తారంట. అగ్ని బాప్తిసం, అగ్ని అంటే ఏంటిది? ఇక్కడ నరకంలో వేయబడును. ఇప్పుడు 11వ వచనంలో ఏమంటున్నాడు? ఇదిగో నేను కేవలం మీకు మారు మనసు నిమిత్తమే బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన ఎంత శక్తివంతుడు అంటే ఆయన చెప్పులు మోయటకైనాను నేను పాత్రుడని గాను. అతను ఎంత శక్తివంతుడు అంటే మీరు విశ్వసించి మారు మనసు పొందితే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. ఒకవేళ మారు మనసు తగిన ఫలములు ఫలించకపోతే అగ్నితో బాప్తిసం ఇస్తానంటున్నాడు. అంటే మారితే పరిశుద్ధాత్మలో, మారకపోతే అగ్నిగుండం. మారపోతే ఏం చేస్తారంట? తర్వాత వర్షం చదవండి. 12వ వర్షం దానికి తేటపరుస్తుంది. ఏంటిది? ఇదిగో ఆయన చేతిలో ఉన్నది. అంటే యేసు ప్రభు చేతిలో ఆయన చేటు ఉందంట. ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రం చేస్తాడు. ఏం చేస్తాడంటే శుభ్రం చేసి గోధుమలను పొట్టును వేరుపరుస్తాడంట. వేరుపరిచి ఏం చేస్తాడు? గోధుమలేమో కొట్టులో పోస్తాడు, పొట్టునేమో ఆరని అగ్గితో ఆ పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఏంటిదంట? యేసుక్రీస్తు ఎంతటి శక్తివంతుడు అంటే మారు మనసు తగిన ఫలాలు ఫలించితేనేమో అగ్నితో పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఒకవేళ మారు మనసు పొందకపోతేనేమో అగ్నితో నింపుతాడు అంటున్నాడు. అగ్నిలో కాల్చి వేస్తానంటున్నాడు అండి, నరకానికి పంపిస్తానంటున్నాడు. అగ్ని బాప్తిసం అంటే నరకం. అక్కడ అగ్ని బాప్తిసం అని అంటే హల్లెలూయా. అగ్ని బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు. అగ్ని బాప్తిసం అంటే ఇక్కడ శ్రమల గురించి మాట్లాడట్లేదు. శ్రమలు వేరు, ఇక్కడ అగ్ని. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే దానికి బాప్తిసం అనే పదం యాడ్ చేయబడింది కాబట్టి బాప్తిసం అనగానే పాజిటివ్గానే చూస్తాం. బైబిల్లో బాప్తిసం అనే అన్ని సందర్భాలలో పాజిటివ్గా వాడబడలేదు. బాప్తిసం అంటే అర్థం ఏంటిది? ముంచడం అని అర్థం. నువ్వు మంచిగా మారు మనసు పొందితేనేమో, మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తేనేమో ఆత్మతో నింపుతాడు. మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే అగ్నిలో ముంచుతాడని అర్థం. అక్కడ ఆత్మలో ముంచుతాడు, అగ్నిలో ముంచగలుగుతాడు. యేసు ప్రభు ఇక్కడ దేని గురించి మాట్లాడాలా? యేసు ప్రభు ఎంతటి శక్తివంతుడు అంటే
ఆయన అగ్నిలో ముంచగలుగుతాడు, అంటే నరకంలో ముంచగలుగుతాడు, ఆత్మతో కూడా ముంచగలుగుతాడు. అవునండి, ఆత్మలో కూడా ముంచగలుగుతాడు. అవునా? ఎస్. అది ఆయన శక్తిని ప్రదర్శించేటువంటి మామూలు పర్సన్ కాదు. యేసు ప్రభును యోహాను చూపిస్తున్న విధానం చాలా అద్భుతమైనది. ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, చాలా శక్తివంతుడు. ఎంతటి శక్తివంతుడు అంటే ఆయన ఏమైనా చేయగలుగుతాడు. పరలోకానికి పంపించగలుగుతాడు, నరకానికి పంపించగలుగుతాడు. అంతటి శక్తివంతుడు ఆయన. అవునా అండి? ఎస్. హల్లెలూయా. అది కదా అక్కడ అర్థం చేసుకోవాల్సిన సందర్భం. లేని విషయాల మనం అక్కడ లేని విషయాలను మాట్లాడుకుంటాం. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ చూడండి. ఒక 2 వచనాలండి, పైన 2, 3, కింద ఒక వచనం అంతే. కిందది ఒకటే వచనం, 12వ వచనం, మళ్ళీ 13వ వచనం వేరే సందర్భం. ఇంకా వేరే వాళ్ళు బాప్టిజం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ శాస్త్రులు పరిషలు లాంటి వాళ్ళు సర్ప సంతానం అన్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలని, తన సొంత ప్రజలని బాప్తిస్మం సర్ప సంతానమా అని పిలవడం మామూలు విషయమా అండి? అక్రమ సంతానం అంటున్నాడు. అవునా? వాస్తవానికి వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే, కానీ మారు మనసు పొందని కారణంగా బాప్తిస్మం ఇచ్చేవాడు ఏమంటాడు? అక్రమ సంతానం అంటే, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు, ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంటే మారు మనసు తగిన ఫలం ఫలించమంటున్నాడు వాళ్ళని. చూడండి, ఇదే మనం ఒక సందర్భంలో చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఫలింపని ప్రతి తీగ కాల్చి వేయబడి అగ్నిలో వేయబడితే, అంటే అక్కడ అగ్ని ఏంటిది? నరకమే కదా అండి? హలో, నరకమేనండి. సో 100% అక్కడ తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. అగ్ని బాప్తిసం అంటే తీర్పు అండి. యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. సో పరిశుద్ధాత్మ నింపుదలని చాలా మంది అనుకుంటున్నారు. ఇది సందర్భం తీర్పును గూర్చినది. సో శ్రమల గురించి మాట్లాడిన సందర్భములో గిన్నె గురించి మాట్లాడాడు. ఈ గిన్నెలో త్రాగగలుగుతారు, ఈ గిన్నెలో మీరు త్రాగలేరు అనే సందర్భంలో శ్రమల గురించిన సందర్భం చూపించాడు. అగ్ని బాప్తిసం అంటే శ్రమలకు సంబంధించిన సందర్భంలో ఇక్కడ చూపించలేదు. సో సింపుల్ అండి. బాప్తిసం అంటే అర్థం ఏంటిదంటే ముంచడం. బైబిల్ కాలంలో క్రైస్తవులే కాదు, అన్యులు, గ్రీసు దేశస్తులు ఎక్కువగా బాప్తిసం అనే పదాన్ని సహజంగా వాడేవాళ్ళు వాళ్ళు. అన్న లూకాసు వార్త 12:49-50 ఒకసారి చూడగలరా? ఖచ్చితంగా. దయచేసి చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. అది సందర్భం దేని రిలేటెడ్ అన్న అట్లా? ఈ అగ్ని ఏంటి అసలు? చూడండి, ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాము. సో నేను భూమి మీద అగ్ని వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవాలని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. నేను భూమి మీద సమాధానం కలగవచ్చునని మీరు తలవంచుకొనుచున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి, 2 విరోధంగా ముగ్గురును, ముగ్గురు విరోధంగా 2 ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికును, కోడలకు అత్తకును విరోధముగా ఉంటారు. అక్కడే క్లియర్గా చెప్తున్నాడు ఏంటిది అనేది. అంటే ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు? అంత్య దినాల్లో జరిగే సంఘటనల గురించి ఒక ఉపమానం చెప్పాడు ఇక్కడ కదా. మనుష్య కుమారుడు అనుకోని గడిలో వస్తాడు అంటే అంత్య దినాల తీర్పుకు సంబంధించినటువంటి సందర్భం గురించే మాట్లాడుతున్నాడు. అవునా అండి? అవునండి. అదే పొందవలసిన బాప్తిసం ఉన్నది అనే సందర్భం దేనికన్నా అంటే, నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు ఇబ్బంది పడుతున్నా దానికి కాంటాక్ట్స్ ఎట్లా? సో అక్కడ బాప్తిసం అనేది తన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పొందవలసిన బాప్తిసం అనేది మరణం గురించి మాట్లాడుతున్నాడు అండి. శిలువ యాగం, శిలువ మరణం. అయితే అయ్యగారు ఇక్కడ ఇప్పుడు భూమి మీద అగ్నివే వచ్చి తిని అంటుండు కదా. ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నిజంగా అగ్ని బాప్తిసం అంటే ఆ నరకంలో వేసే అధికారం ప్రభుకు ఉందని చెప్పారు. అది వాస్తవం అనిపించింది. ఈ అగ్ని అంటే ఏంటిది?
అగ్నివేయ అంటే ప్రభువుని నమ్ముట ద్వారా ఒకరికొకరికి మధ్యలో అంటే వచ్చేటువంటి అసమాధానం, సమస్యలు, ఇబ్బందుల గురించి ద్వేషిస్తారు కదా, అది వాటి గురించి అని అనుకుంటున్నాను. ఆయనను అంగీకరించినందుకే ఆ ఇంట్లో కొట్టాట వస్తుందని చెప్పిండు. ఇదే అసమాధానమే అగ్ని అనుకోవచ్చు. అన్న చెప్తే రాగరండి అన్న. పర్లేదు పర్లేదు, అయ్యో ఒపీనియన్ తీసుకోవడం తప్పు కాదండి. వాళ్ళు చెప్తే రైట్ అయితే రైటే కదా. తప్పు రైట్ చెప్తే ఎవరైనా రైటే అవుతుంది. నేను చెప్పిన వాళ్ళు రాంగ్ చెప్పినా నేను చెప్పినా రాంగే అవుతుంది కదా. సో ఎస్, అక్కడ రెండు వేరు ఉన్నాయి. ఇక్కడ అగ్ని వేరు, బ్యాప్తిసం వేరు, మళ్ళీ రెండు కలపొద్దు. ప్రభువు తన గురించి మాట్లాడుకున్నప్పుడు నేను పొందవలసినటువంటి బ్యాప్తిసం వేరుగా ఉన్నది అంటే తన మరణాన్ని గురించి ఆయన మాట్లాడుకుంటున్నాడు. సో ఇక్కడ అంటే ఇక్కడ అగ్ని వేయడం అనేది రెండు సందర్భాలు. అంటే సువార్తను వినడం ద్వారా మనుషుల మధ్యలో సువార్తను అంగీకరించడం ద్వారా, ప్రభువును అంగీకరించడం ద్వారా ఒక కుటుంబంలోని సభ్యులు ఎలా వేరవుతారనే విషయాన్ని చెబుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అంత్య దినాల్లో ఆ తీర్పు ఎలా వారి మీద ప్రభావితం చూపిస్తుందో, అంటే సువార్త నమ్మని వారి మీద తీర్పు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అనే విషయం చెప్తున్నాడు. అంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనే సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తీర్పు గురించినటువంటి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది. అయితే అది రావడానికి ముందు మనుష్య కుమారుడు ఫస్ట్ సిలువలో మరణించాలనే విషయాన్ని తను చెప్పడం మనం చూస్తున్నాం. మొదట రాకడ నేను వచ్చినది ఎందుకంటే అగ్ని వేయటానికి వచ్చాను. అది మొదట రాకడ గురించా? ఎస్ అండి. అయ్యా మళ్ళీ చెప్పండి, ఆ అగ్ని అంటే ఏందండి? అగ్నివేశం అంటే దేవుని వాక్య సువార్తన పరిశుద్ధాత్మ దేవుడిని ప్రవేశింపజేయడమా? అసలు ఈ అగ్ని అంటే ఏంది నిజంగా 12వ అధ్యాయంలో? అదే అగ్ని అనంటే ఒకరికొకటి విరోధము. అంటే సువార్త వలన కలిగేటువంటి విరోధ భావాలను మనం చూస్తున్నాం. సువార్త వలన కలిగేటువంటి తీర్పును గురించినటువంటి విషయాలను మనం చూస్తున్నాం అక్కడ. మీరు మళ్ళీ చూడవచ్చు అది. ఓకే ఓకే. కుటుంబంలో వచ్చే వ్యతిరేకతలు అది ఇదివరకే రగులు మండవాలని. ఇప్పుడు అగ్ని అనేది సాంకేతిక రూపం అండి, అదొక పోలిక. అగ్ని వేయడం అని అంటే లిటరల్ గా మాట్లాడుతున్నాడా ఏంటిది అది? అంటే లోకంలో దేవుని శుభవార్త వ్యాప్తితో పాటు ఉండే హింసలను, కష్టాలను సూచిస్తూ ఈ మాట చెప్పి ఉండవచ్చు. అంటే చాలా మంది స్కాలర్లు ఏం చేస్తున్నారంటే దానికి ఏమని చెప్తున్నారంటే సువార్త నమ్మడం ద్వారా ఇంట్లో వాళ్ళే వ్యతిరేకత కలుగుతుంది, ఇంట్లో వాళ్ళే నిన్ను వ్యతిరేకిస్తారు, ఇంట్లో వాళ్ళే నిన్ను హింసిస్తారు. అర్థమవుతుందా అండి? అవునయ్య, అవును. దీన్ని ఎట్లా యాడ్ చేయాలి అయ్య గారు? మన అగ్నివే వచ్చి అనే దాన్ని ప్రశ్నిస్తారు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇది వాస్తవమే, ఒక వ్యక్తి నమ్మి ఒక వ్యక్తి నమ్మక ఈ తట్టుకోలేక శ్రమలకు, ఈ క్రమశిక్షణ జీవితానికి ఒప్పుకోక భేదాలు వస్తాయన్నమాట వాస్తవమే చెప్పేది. కానీ అగ్నివే వస్తున్నది ఇదివరకే రగులుకొని మండవాలని ఎంతో కోరుచున్నాను అంటుండవు. అవునండి, సువార్త వ్యాప్తి జరగాలనేది ఆయన యొక్క ఉద్దేశం. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త వ్యాప్తి జరగాలి. సువార్త వ్యాప్తి జరుగుతా ఉన్న కొద్దీ ఇది అంటే తన ఉద్దేశం ఏంటి? నేను భూమి మీదకి వచ్చిందే సమాధానం ఇవ్వడానికి రాలేదన్నాడు. చాలా మంది అంటే సమాధానపరచడానికి కాదు, సువార్త వలన ఆయన వచ్చిన ఉద్దేశం కోసం ఒకవేళ పనిచేస్తే ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంది? నశించిన దాన్ని వెతికి రక్షించడం. సో మనుషులను రక్షించాలనేటువంటి సంకల్పంలో ఏం జరగబోతుందో చెప్తున్నాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే నిజంగా మనుషులకు గొడవలు పుట్టించాలనే ఉద్దేశం కాదు, కానీ ఆయన వచ్చినటువంటి పనిని నెరవేరుస్తున్నప్పుడు అది జరిగి తీరుతుంది, అదే రగులుకుంటుంది. సువార్త వలన ఏమవుతారంటే మనుషులు వేరవుతారు. ఇశ్రాయేల్ ప్రజలు సొంత ప్రజలే వేరైపోయారు కదా. యేసుప్రభు నమ్ముకున్న నమ్ముకున్న వాళ్ళకి పడింది ఆ రోజు, చంపాలని చూశారు. సో అది కామన్, సహజమైన విషయం. పౌలు అంటుడు వెతికి మరి చంపాడు, తన బంధువులనే కదా చంపింది, ఎవరిని కదా? వారి యూదుల్నే కదా. సో సువార్త ఇప్పటికి కూడా సువార్త వలన అనేక మంది హింసించబడుతున్నారు. తల్లిదండ్రుల మధ్యలో, అత్త కొడుకులు, అందరి మధ్యలో గొడవలు అవుతున్నాయి కదా అండి. ఒకరు నమ్ముకొని ఒకరు నమ్ముకోకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి కదా. అవునయ్య, అవును. ఓకే, అదే ఇక సువార్త విస్తరించాలి, ఎప్పుడు విస్తరించవలసి ఉండే కానీ ఇంక విస్తరించలేదు అన్న దాన్ని అగ్నికి సూచనగా చెప్తున్నాడు. ఓకే ఓకే. సో మీరు అక్కడ భావం అర్థం చేసుకోండి, మళ్ళీ పదాన్ని పట్టుకొని మళ్ళీ పదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది.
పదాన్ని ఆ కాదు అక్కడ. పదం. పదం ఏ సందర్భంలో వాడబడింది, భావాన్ని అర్థం చేసుకుంటే గొడవ పోతది. సమస్య పరిష్కారం అవుతది. ఇక భావం అంటే సువార్త విస్తరించాలని కోరుతున్నా అనేది ఆయన భావన భావం హ్మ్. అది అది అందుకే అదే చెప్తున్నానండి. బాప్తిసం అంటే అర్థం ఏంటి అంటే మునగడం. మునగడం అనేది ఎక్కడ అది ఆ ముంచడం అనే పదాన్ని దేనికి జోడిస్తే అదే ఆత్మతో అన్నప్పుడు ఆత్మలో ముంచడం అని అర్థం. నీరు అని యాడ్ చేస్తే నీటిలో ముంచడం అని అర్థం. శ్రమ అని యాడ్ చేయబడితే శ్రమలో ముంచడం అని అర్థం. సో అది మరణం అయితే మరణంలో మునగడం అని అర్థం. దేనికి యాడ్ చేస్తే అది అదే అవుతదండి. సో బాప్తిసం అనే పదాన్ని అగ్నితో అన్నప్పుడు నరకానికి సంబంధించింది అవుతుంది. అగ్నిలో ముంచడం అంటే నరకం అని అర్థం. సో నీటిలో అగ్నిలో ముంచేస్తాడు, నరకంలో ముంచుతాడు అర్థం. సో బాప్టిసం అనే పదం యొక్క అర్థం ఏంటి? ముంచడం. ఆ ముంచడం అనేది దేనికి యాడ్ చేస్తే అదే. అందుకే చెప్తున్నాను మీకు. దాని రూట్ వర్డ్‌లో మన గ్రీక్‌లో చూస్తే ఒక పెద్ద పాత్ర, ఒక చిన్న చెంబుతో నీటిలో ముంచి తీసుకురా, వాటర్ తీసుకురా అంటే దాన్ని ఏమంటారు? ఆ చెంబును బాప్తిసం ఇవ్వండి అని పిలుస్తారు వాళ్ళు గ్రీకులు. బాప్తిసం అంటే మనకది ప్రత్యేకమైన పదం. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి అసలు గ్రీస్ దేశస్తులకు అది ప్రత్యేకమైన పదం కాదు. ఇక్కడ సమస్య ఏంటి అనంటే మనకు బాప్తిసం అనే పదాన్ని ఉన్నదున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా ట్రాన్స్‌లేషన్ చేయడం. అవునా అండి? అది ఉన్నదున్నట్టుగా పెట్టారు. మనకు ట్రాన్స్‌లేషన్ జరగలేదు బాప్తిసం అనే పదం. అవునా? ఆ అర్థమవుతుందా అండి? ఒకవేళ దాన్ని ట్రాన్స్‌లేషన్ చేసి నీటిలో ముంచండి, అగ్నిలో ముంచండి అని అలాగే ముంచడం అనే పదాన్ని వాడితే ఈజీగా అర్థమైపోతుండే వాస్తవం చెప్పాలంటే. అవునయ్య అవును అవును బ్రదర్స్ అయ్యగారు అండ్ సిస్టర్స్ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలా. కొన్ని పదాలను ఉన్నదున్నట్టుగా ఉపయోగించడం ద్వారా రెండోది మన సేవకులు బాప్తిసం అనే పదాన్ని ఓవర్‌గా దాన్ని అనవసరంగా ఎక్కువ వివరించి దాని యొక్క పాజిటివ్ విధానం ఎక్కువ చెప్పేసరికి బాప్తిసం అంటే మనం మంచిదే అనుకుంటున్నాం. అన్ని విషయాల్లో మంచి కోసమే వాడబడింది అనుకుంటున్నాం. వాళ్ళు పాత్రలు ముంచిన దగ్గర బాప్తిసం అనే పదం వాడతారు. ఈవెన్ వాళ్ళు రంగుల బట్టలు ఇప్పుడు పౌలు రంగులు ఆ బట్టలు ఏస్తున్నారు గదా! అక్కడ గూడా బట్టలకు రంగులద్దే దగ్గర గూడము బాప్తిసం అనే పదమే వాడబడింది. బట్టలకు బాప్తిసం ఇవ్వండి అంటే అర్థం ఏంటిది? బట్టల్ని రంగులో ముంచండి అని అర్థం. ఎస్ అర్థమవుతుందా అండి? అర్థమవుతుందయ్యా ఓకే యోహాను అన్న సువార్త ఓకే. అయ్యగారు ఒక విషయం యోహాను సువార్త 3వ అన్న అధ్యాయము నికోదేముతో ప్రభు మాట్లాడింది 3:5 వచనం ఒకసారి వివరిస్తారయ్యా? మనము ఇప్పుడు సందర్భం అంటే క్వెషన్స్ ఆన్సర్ సెషన్‌లో మనం వివరించుకుందాం. ఎందుకంటే ఓకే ఇప్పుడు ఓకే ఏలే గారు అడిగింది ఏందంటే దీనికి రిలేటెడ్‌గా వచ్చింది కాబట్టి మనం దాని గురించి ఆలోచించాం. ఓకే ఓకే మీరు అడిగేది దీనికి రిలేటెడేనా? అంటే బాప్తిసం గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ బాప్తిసం గురించే ఉంది. అంటే ఆత్మ మూలముగా జన్మ గురించి, రెండవ జన్మ అది గురించి. వేరే అది మళ్ళీ. హ్మ్. దీనికి ఓకే. ఓకే. సంబంధించిన సందర్భం కాదు. సరే. ఈ మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక దగ్గరనే కదన్నా, పక్క పక్కనే ఆ మాటలు ఉన్నాయి కాబట్టి ఇది పరిశుద్ధాత్మ తర్వాత అగ్ని బాప్తిసం. అది అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో వారందరూ మేడగదిలో కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. మీకు అర్థం కావట్లేదు అసలు వాక్యం అన్నట్టుగా మాట్లాడి, అంటే ఇలా మాట్లాడితే మీరే అబద్ధ మాటలు చెప్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతుంటారా? అదంతే అండి. పెంతెకోస్తోళ్ళు ఎప్పుడు ఏ వాక్యానికి సరైన అర్థవివరణ ఇచ్చిరని వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ చేస్తామని చెప్పండి. పెంతెకోస్తల నమ్మకాల్లో ఎక్కడ ఉంది సందర్భానుసారమైన అర్థవివరణ ఎక్కడుంది చెప్పండి. ఏ వాక్యాన్ని వాళ్ళు సందర్భానుసారంగా అర్థం చేసుకున్నారు. గాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని ఇంటర్ప్రిటేషన్. వాళ్ళకి ఎలా చెప్తారండి? వాళ్ళదంతా కూడాము ఊహాత్మకమైనటువంటి నమ్మకాలు గదండీ! అవునయ్యా అర్థమైంది. హ్మ్. యెస్. వాళ్ళు ఏ ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నా వాళ్ళకి నచ్చిన ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. వాళ్ళు మార్మిక బోధకులు గదా! వాళ్ళంతా మర్మాల బోధకులు. మర్మాల బోధకులకి లేఖనం ఎలా అర్థమవుతది? మనం ఆల్రెడీ చూసాం గదండీ! లేని మర్మాలను చెప్పడం అనేది. అవునా? తప్పుడు అర్థవివరణ అవునవును. చూసాం గదా! అవునవును. సో, వాళ్ళు మర్మాల బోధకులు. లేని మర్మాలను చెబుతారు. అక్కడ ఉన్నది విషయం మాట్లాడరు గదా! అక్కడ అగ్ని నాలుకలుగా విభజించబడని చెప్పింది. ఆడ అగ్ని బాప్తిసం గురించి ఏం చెప్పలేదు. అది సందర్భం వేరు. అది మొట్టమొదటిసారే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. హ్మ్. అది ఇన్సిడెంట్. దానికి దీనికి ఎక్కడ పొంతన ఉంది? మరి అగ్ని అని ప్రతి చోట అదే మాట్లాడతారు. ఇప్పుడు ఇంతకుముందు అగ్ని వేయవచ్చునన్నారు. మరి అదేం అగ్ని? ఇదే మత్తయి సువార్త 3 అధ్యాయంలో ఇన్ని సార్లు అగ్ని అన్నది. అగ్నిలో వేయబడును కదా! అగ్నిలో వేయబడును అనే మాట. మరి అగ్ని అంటే ఇక్కడ ఏం చేస్తారు మళ్ళీ? ఏం ఇంటర్ప్రిటేషన్ చేస్తారు? అది కూడా అడగండి. పర్లేదు.
కదా? అవునా అవునన్నా. అగ్ని అని ఒకే చోట లేదు కదండి. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా అగ్ని అని ఉంది కదా. నీ ద్రాక్షవల్లిని మీ తీగలు నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభు చెప్తున్న సందర్భంలో అగ్ని అనే పదాన్ని ప్రభువే వాడాడు. నాలో ఫలింపని ప్రతి ఈగని అంటాడు. మరి అక్కడ ఏంటిది అగ్ని అంటే? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? అగ్ని ఎక్కడ కనిపిస్తే అగ్ని అంటే ఇక పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఇప్పుడు అక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అగ్ని అని కనిపించింది కాబట్టి పరిశుద్ధాత్మ సందర్భంలో ఎక్కడ ఉన్న అగ్నేనా? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మరి దాన్ని అది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు? ఇప్పుడు దహించు అగ్ని అనేది బయలుదేవతలు కూడా మరి అంటే వేరే చేశారు. అగ్ని అనేది వేరే సందర్భంలో కూడా వాడబడింది. అవునా? వాళ్ళు కూడా అగ్ని రాజేశారు. అగ్ని గురించి మాట్లాడుతున్నాడు. అగ్ని అనేది ఒకటే అగ్ని ఉంటుంది అండి. ప్రపంచం అంతా ఇంకా వేరే రకాల అగ్నిలు ఉండవంటారా? అగ్ని అనేది పోలికనా? లిటల్గా అగ్ని మాట్లాడుతున్నాడా? దేవునితో పోలుస్తున్నాడా? తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అవసరమే కదండి. అందుకే కదా సందర్భమును చూడాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అగ్ని అంటే అక్కడ సందర్భంలో ఉంటే అదే అర్థమవుతుంది. కానీ దానికి దీనికి పొంతన ఉండదు కదా అప్పుడు. అవునన్నా అవునన్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్నదే అక్కడ సెట్ కావాలని కోరుకోవడం రాంగ్ అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ అగ్ని అంటే ఇది ఉంది కాబట్టి అక్కడ కూడా అగ్ని అంటే అదే కావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే కదా మనం నిజంగా చెప్పాలంటే. చేస్తున్నట్టే కదా. అవును. మరి అక్కడ అగ్ని అక్కడ ఆ సందర్భంలో అర్థం చేసుకోవాలి కదా. రెండెందుకు కలుపుతున్నాం మనం? అదే వచ్చింది బోధ. అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఇది పోలికేనండి. ఇది అపోస్తల కార్యం 2:3 వచనంలో. ఇప్పుడు పట్టణ గ్రంథంకి వెళ్తే మరి అగ్నిని పోలి ఉన్నదని చాలా సందర్భం చెప్పారు. మరి అక్కడ అగ్ని అంటే ఏంటిది? నరకమా పోని? అగ్నిని పోలి ఉన్నదంటే పరిశుద్ధాత్మ దేవునితో పోలి ఉన్నదని అర్థమా? ఎందుకు ఈ కన్ఫ్యూజన్స్? ఎక్కడ ఏ సందర్భంలో చెప్తే అదే సందర్భాన్ని తీసుకోవాలి కదా. సో అది అండి. మొదటి కొరింథీ 7:20-20 ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలోనే ఉండవలెను అనే మాట మనం చూసాం. ఇది ఏ సందర్భానికి సంబంధించిందండి? దీని సందర్భం ఏంటి? హలో, పిలుపును గురించిన సందర్భం, సేవా పిలుపు గురించిన సందర్భం కదా. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలోనే పిలువబడాలి. అయ్యగారికి కాళ్ళొత్తే స్థితిలో పిలువబడితే జీవితాంతం కాళ్ళొత్తాలా? ఏమంటారు? కాదన్నా కాదు. మరేంటిది? వివాహ విషయంలో తెలియజేసిన విషయం అన్నది అంటే అన్నిటిగా వాళ్ళ విశ్వాసాన్ని వివాహం చేసుకున్నట్లయితే తర్వాత రక్షణ మారు మనసు గురించి తెలియజేసిన సందర్భం, వివాహ కుటుంబ వ్యవస్థ గురించి. చూడండి, ఏ స్థితిలో పిలువబడినా ఆ స్థితిలో ఉండవాలి అనేది 3 సందర్భాల్లో చూస్తామండి మనం. వివాహము, సున్నతి, దాసత్వం. సింపుల్గా చెప్పాలంటే అది ఇమీడియట్ కాంటెక్స్ట్లో చూస్తే ఇది ఆల్రెడీ మీకు పిలుపు మరి పరిచయలో వివరించాను. మరి ఎంతమంది మర్చిపోయారు? అందరు మర్చిపోయినట్టున్నారు. ఎవరు చెప్పలేదు ఈ సమాధానం. అవునయ్య, అవును. నాకు మర్చిపోలేదన్న, తెలిసిన వాళ్ళు మౌనంగా ఉన్నాను. ఈ విషయం మాట్లాడట్లేదు అందుకనే. అదే అన్న పెళ్లి విషయంలో విశ్వాసి గురించి మాట్లాడినప్పుడు చెప్పిన విషయం. సో ఇది వివాహము, సున్నతి, దాసత్వం. అంతేగాని సేవా పరిచర్యకు సంబంధించింది కానే కాదండి. చాలా మంది సేవా పరిచర్యకు వాడేస్తారు. నువ్వు ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలోనే ఉండవలను. నువ్వు నాకు అసిస్టెంట్గా పిలువబడ్డావు, అసిస్టెంట్గానే ఉండు, అంతేగాని నా స్థానం తీసుకోవాలని ప్రయత్నం చేయకంటారు. అవునా? అవునయ్య. ఓకే, ఇంకొక సందర్భాన్ని ఇలా ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో చాలా దొరికిపోతాయండి. మత్తయి 12:20 బలవంతుని బంధించడం అంటే అర్థం ఏంటండి? అలా అండి. బలవంతుని బంధించుట అంటే ఏమిటి? ఈ లోకాధికారి అయిన సాతానుని బంధించుట. ఓకే, సాతాను బంధించడమా? నిజంగా మనకు సాతాను బంధించే అధికారం ఉందా అండి? ఒక్క మాట అడుగుతున్నాను.
ఏమో నాకు డౌట్ వచ్చింది. మీరు ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ఎప్పుడు అడిగినా. సాతాను మనం ఆయన బంధించవచ్చా? నామములో కదండి, ఏ నామంలో అయినా. ఆయన నామములో కదా. నేను ఏ నామంలో అడగట్లేదని, నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి. సాతాను మనం బంధించే అధికారం మనకి ఇవ్వబడిందా? లేదండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంది, సాతాను మనం బంధించవచ్చా అని అడుగుతున్నాను. మనకు బంధించే అధికారం ఉందా? ప్రార్థించేది అందుకే కదా. కొట్టే అధికారం ఉంది. ప్రభాకర్ దాని గారు ప్రశ్నను శ్రద్ధగా వినడం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను అడుగుతున్న ఏంది, క్రైస్తవులైన మనకు, విశ్వాసులమైన మనకు సాతానును బంధించే అధికారం ఇవ్వబడిందా అని అడుగుతున్నాను. లేదన్నా. యేసు ప్రభు మాత్రం బంధించగలడు. ఇది మాట్లాడుకుందాం, ఎందుకంటే మరి చాలా మంది పొరపాటు చేస్తున్నట్టున్నారు. మాట్లాడాలి దయచేసి. అంటే మత్తయి సువార్తలో ఇప్పుడు ఆ బ్రదర్ ఎందుకు ఆ మాట పలికిందంటే ప్రభాకర్ గారు, మత్తయి ఒక్క సువార్తలో నిమిషం, ఆయనే చెప్తాడండి జీవరత్నం గారు. ఆయన మనసులో ఉన్నది మీకెలా తెలుసు? ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ బలవంతుని అంటే మనం ప్రార్థించినప్పుడు దురాత్మకుని యొక్క క్రియలు కానీ, చేతబడి యొక్క క్రియలు కానీ, మనుషులలో అక్రమమైన క్రియలు కానీ అవి బంధించబడుట దేవుని వాక్యము వారికి విన్నవించినప్పుడు, వారికి చెప్పినప్పుడు మరి ఆ క్రమము లేని బలవంతుని యొక్క క్రియలు బంధించబడుతున్నాయి కదా. అందువలన అంటే ఇప్పుడు మీరు అక్రమమైన క్రియలు బంధిస్తే ఇప్పుడు బంధించబడతాయా అండి? ఒకవేళ మీరు ప్రార్థన చేసి వ్యభిచార క్రియలు నశించును గాక అంటే నశించిపోతాయా? ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు, ఎందుకంటే నాకు డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒక మనుషుడు వాటి నుంచి తప్పించబడుతుంది కదా. ఇది సరే ఇప్పుడు పాప విషయంలో అనుకుంటాను. పాప విషయంలో పాపం అనేది ఆత్మ విషయంలో దూషణ తర్వాత దాని గురించో అనుకుంటున్నారా? వాక్యం చూసి చెప్తున్నారా? మీరు చదువుతున్నారా అసలు లేఖనాలు ఇక్కడ చూపించినప్పుడు? లేకపోతే మళ్ళా మీరు అంటే పాత విధానాల్లోనే ఊహించుకుంటున్నారా? ఊహించుకోవటం కాదు, ఇది పాప విషయంలోనే చదువుతున్నా 31వ వచనం. మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారి క్షమించబడును, కానీ ఆత్మ విషయంలో సంబంధం ఏంటిదండి? ఒక నిమిషం కొర్నేల్ గారు, నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానానికి సంబంధం ఉందంటారా? బలవంతుని బంధించుట అంటే పాపాన్ని బంధించుట అని అర్థమా? నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్న జవాబు ఏంటి? అంటే నేనేమనుకున్నానంటే పాపం అనేది చాలా బలమైనది కదా, అది తొందరగా మనిషిని దూరంగా. ఎలా చదువుతున్నారండి బైబిల్? నాకు భయం వేస్తుంది. మీరు సంఘాలకు ఏం బోధిస్తున్నారో. అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారండి అందరు కూడా. ఇక్కడ విషయం ఏంది, సందర్భం ఏంటిది? బలవంతుని బంధించడం అంటే ఏంటిది చూడండి ఇక్కడ. బలమైన ప్రార్థన చేసే వాడిని బంధించితే అందరూ బలహీనులైతారు, ప్రార్థించరని సాతాను యొక్క క్రియ. అయ్యా దయచేసి నన్ను కొంచెం మీరు సేవకులు అన్న అంటే నాకు బాధ ఏంటంటే, మీరు ఒకళ్ళు సామాన్య విశ్వాసులు అయితే నేను ఇంత బాధపడేవాని కాదు. మీరు పరిచర్యలు ఉన్నందుకు నేను ఎక్కువ గాయపరచబడుతున్నాను. మీరు మాట్లాడే మాటలకు ఎక్కువ బాధపడుతున్నాను. ఇక్కడ సందర్భం ఏంటిది? అప్పుడు దయ్యం పట్టిన 22వ వచనం, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తి చూపును గలవాడయ్యను. సందర్భం ఏంటిది? యేసు ప్రభు ఏంటిదంట, దయ్యము పట్టిన గుడ్డివాడంట మూగవాడిని స్వస్థపరిచాడు. దయ్యం పట్టిన మూగవాడు. ప్రతి గుడ్డితనం దయ్యం కాదు. మళ్ళీ మీకు ప్రాబ్లం, ఇది ఒక పెద్ద సమస్య ఉంది కదా. ప్రతి మూగవాడు దయ్యం పట్టినట్టేనా? మూగవాళ్ళని చూసిన వాళ్ళందరిలో దయ్యం ఉన్నట్టేనా? లేదు, కాదు. కొంతమంది బలహీనతలు ఉంటాయి. అవును, ఈ తేడా అర్థం కావాలి. ఎందుకంటే ప్రభాకర్ గారు మీరు ఏమనుకుంటారంటే దయ్యములైనా సాతాను అన్ని ఒకటే అనుకుంటున్నారు. ఇది ప్రాబ్లం. అందుకే నేను మమ్మల్ని పదే ప్రశ్న అడగడానికి గల కారణం మిమ్మల్ని ఒప్పించడానికి కాదు. చూడండి, అందుకు ప్రజలు విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుచుండిరి. పరిచయులకు ఈ మాట విని కోపం వచ్చిందంట. పరిచయుడు ఆ మాట విని
వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జోబు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒక్కని వలన కాదనిరి. యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టడం చూసినప్పుడు పరిశీలకు మండింది. పరిశీలకు మండి వీళ్ళు దావీదు కుమారుడు అని చెప్పుకుంటా ఉంటే పరిశీలకు మండి ఏమన్నాడు, దయ్యాలు ఎలా వెళ్ళగొడుతున్నాడు అనుకుంటున్నారు, దయ్యాలకు అధిపతి వలన వెళ్ళగొడుతున్నాడు అంటే పెద్ద దయ్యం వచ్చి చిన్న దయ్యాలు వెళ్ళగొడుతుంది అని, దయ్యాల శక్తి వల్లనే అధిపతి వల్లనే వెళ్ళగొడుతున్నాడు అనగానే 25వ వచనంలో ఏమన్నాడు, ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను ఏమన్నాడు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. ఒకవేళ దయ్యాల విరోధంగా పనిచేసినాయి అనుకోండి, దయ్యాల రాజ్యం ఉంటుందా అండి? ఉండదన్న అదే మరి తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఇల్లైనా నిలవదు కదా. ఒక కుటుంబం తన కుటుంబానికే వేరుగా పడింది అనుకో, పట్టణమే వేరుగా వ్యతిరేకంగా నడుచుకుంది అనుకో, అవి ఉంటాయా? ఉదాహరణ చెప్తున్నాడు, పోలిక చెప్తున్నాడు. ఏ ఇంటి అయినా తనకు తానే విరోధంగా ఉంటే ఏ ఇల్లు నిలబడుతుంది? ఒక పట్టణం తనకు తానే విరోధంగా ఉంటే ఏ పట్టణం నిలబడుతుంది? మరి ఒక రాజ్యం కూడా అంతే, తనకు తానే విరోధంగా ఉంటే ఆ రాజ్యం ఎందుకు నిలబడుతుంది? 26వ వచనం, సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడును కదా. ఒకవేళ నేను సాతాను శక్తి వలన దయ్యాలను వెళ్ళగొడితే దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొడుతుందండి? అట్లయితే మన రాజ్యం ఎలాగో నిలుసును? ప్రభు చూడండి లాజికల్గా మాట్లాడదు. ఒకవేళ నేను దయ్యం వలన దయ్యాలను వెళ్ళగొడితే దయ్యం రాజ్యం ఎలా నిలుస్తుంది? వాని రాజ్యం ఎలా నిలబడుతుంది? సాతాను వెళ్ళగొట్టిన తనకు తానే విరుద్ధంగా వేరుపడేటువంటి పరిస్థితి వస్తుంది కదా. అప్పుడు ఎలా రాజ్యం నిలబడుతుంది? అప్పుడు చెప్పాడు, నేను బయలుజోబుల దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల మరి మీ కుమారులు ఎవరి వల్ల వాటి వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి మీకు మీరే తీర్పు తీరుస్తున్నారు. అంటే మీ పిల్లలు కూడా దయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా. మరి వాళ్ళు ఎవరి వల్ల వెళ్ళగొడుతున్నారు? అంటే నేను దయ్యాన్ని వెళ్ళగొడుతున్నేమో బయలుజోబుల దయ్యముల అధిపతి వల్ల వెళ్ళగొడుతున్నట్ట. అయితే పరిశీల పిల్లలు పరిశీల పిల్లలు దయ్యాలను వెళ్ళగొడితే మీరు మరి దేని వల్ల వెళ్ళగొడుతున్నారు మీ పిల్లలని అడుగుతున్నాడు ఆయన. ఎలా వెళ్ళగొడుతున్నాడంటే 28వ వచనం, నేను దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్నడలు నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. అంటే దేవుని రాజ్యం మీ మధ్యలోకి రావాలంటే మీ మధ్యంలో ఉన్నటువంటి ఆ దయ్యాల ప్రభావం పోవాలంటే, అందుకే నేను మానవం లోపల మనిషికి పడిన దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. ఎలా వెళ్ళగొడుతున్నా అంటే నేను దేవుని ఆత్మ వలన వెళ్ళగొడుతున్నాను కానీ దయ్యముల శక్తి వలన వెళ్ళగొట్టట్లేదు. బయలుజోబు వలన నేను దయ్యాల్ని వెళ్ళగొట్టలేదు. అది అలా చేసినట్లయితే అది విరుద్ధం. అవునా అండి? పరస్పర వైరుద్ధమైనటువంటి సంఘటన అది. అవునా అండి? అవునండి, అవును. సో నేను పరస్పర విరుద్ధం అవుతుంది అది. నన్ను ఎలా నిందిస్తున్నారు? మంచిది. 29వ వచనం చెప్తాను, అందుకే ఒకడు మొదట బలవంతుని బంధింపనేడ ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించినడలా వాని ఇల్లు దోచుకొనును. అంటే దేవుని రాజ్యం స్థాపించాలి అంటే మనిషి హృదయాలు, మానవుల్లో ఉన్నటువంటి మనుషులను పట్టినటువంటి ఆ దయ్యాన్ని వెళ్ళగొడితే కానీ అతను మనం స్వాధీనం అందించుకోలేము, అతను దేవుని రాజ్యంలోకి తీసుకురాలేము. అతని ఇల్లు ఆ విషయాన్ని చెప్తున్నాడు. 30, నా పక్షం ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సో మీరందరూ శాస్త్రుల పరీక్షలు ఉద్దేశించే మాట్లాడు, మీరు నా పక్షంగా లేరు కాబట్టే ఖచ్చితంగా మీరు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని నొక్కి చెప్పి అప్పుడు అంటున్నాడు 31వ వచనం, కాబట్టి నేను నీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయి ప్రతి పాపమును దూషణ వారికి క్షమింపబడను కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఈయనను యేసుప్రభువును దూషించినందుకు ఈ మాట చెప్తున్నాడు. మీరు నన్ను దూషిస్తే పర్లేదు, నన్ను దూషిస్తే మీకు క్షమాపణ ఉంటుంది కానీ మీరు పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తారు. అంటే నేను పరిశుద్ధాత్మ వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నాను, బయల్జూబు వల్ల నేను దయ్యాలను వెళ్ళగొట్టలేదు, దేవుని ఆత్మ వల్ల నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. కాబట్టి మనుష్య కుమారు విరోధంగా మాట్లాడడం పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడడానికి యుగమందైనా రాబో యుగమైన పాపక్షమాపణ లేదంటున్నాడు. నేను ఆత్మ వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నాను కానీ మీరు ఆత్మకు విరోధంగా మాట్లాడి ఆత్మను దయ్యం అంటున్నారు, బయలుజీవంలో దయ్యాలు వెళ్ళగొడుతున్నాను అంటున్నారు. అంటే మీరు నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను అంగీకరించట్లేదు అనేది యేసుప్రభు యొక్క ఉద్దేశం. రక్షణకు మూలమైనటువంటి నన్ను మీరు అంగీకరించట్లేదు, తృణీకరిస్తున్నారు. ఇప్పుడు చూడండి కొర్నేలు గారు, అసలు ఈ 31, 32 వచనాలు కానీ ముందు వచనాలు బలవంతుని బంధించడానికి సంబంధం ఏంటండి? రెండొకటే కరెక్టే. ఆత్మ విషయంలో దూషణ ఆత్మ ద్వారా జరిగిన కార్యం గనక బలవంతుని బంధించిన అంటే మీరు పాపాన్ని బంధించాలని అంటున్నారు. ఇక్కడ పాపం అనేది ఎప్పుడైంది? యేసు ప్రభు దేవుని ఆత్మ వల్ల వెళ్ళగొడితే వారు బయలుజేబులను వెళ్ళగొడుతున్నారు అన్నందుకు యేసు ప్రభు ఈ మాట మాట్లాడు. మీరు
నాకు విరోధంగా పాపం చేస్తే క్షమాపణ ఉంటుంది, కానీ మీరు దేవుని ఆత్మను దూషిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, దేవుని ఆత్మను మీరు అంగీకరించట్లేదు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ. అవునండి? అవునవును. మరి ఎలా అండి? ప్రభాకర్ గారు అర్థమైందా? బలవంతుని బంధించడం అంటే దయ్యాలు వెళ్ళగొట్టడం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఒక మనిషిని దయ్యం ఆక్యుపై చేస్తుంది, ఒక మనిషిని దయ్యం కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మనిషిని దేవుని రాజ్యంలో కంట్రోల్లో తీసుకురావాలంటే అతని లోపల ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి సంబంధించిన సందర్భం ఇది. అవునా అండి? బలవంతుని బంధించడం అంటే మరి అక్కడ లిటరల్ గా అంటే దేన్ని పూర్తిగా దయ్యాన్ని వెలగొట్టడమేనా? సో ఇక్కడైతే అదే బలవంతుడు అంటే వాడే కాదు, ఇప్పుడు వాడు ఆక్యుపై చేసుకుంటున్నాడు ప్రజలని, వారి కంట్రోల్లో ఉన్నాడు. ఆఫ్ కోర్స్. ఓకే, అవును, భూమి రాజ్యం వెళ్తున్నది ప్రజలు అప్పగించబడింది కదా. అవును. ఇంకా యేసు ప్రభు సిలువ వేయబడలేదు కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే చూస్తున్నాం ఇక్కడ. అవునండి? అర్థమవుతుందండి? ఇక్కడ యేసు ప్రభు సిలువ వేయబడలే ఇంకా. అవునా? అంటే లోకరాజ్యం అంత ఎక్కడుంది? సాతాన్ చేతిలో ఉంది. అవునండి? అవును. ఇప్పుడు వాని రాజ్యం నుంచి చేజెక్కించుకోవాలంటే ఇప్పుడు చిన్న చిన్న దయ్యాలు మాత్రం అంటే దయ్యాలు పట్టినోళ్ళని వెలగొడుతున్నాడు, కానీ అసలు రాజ్యం చేజించుకోవాలంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తేనే సాధ్యం అవుతుంది సాతాను గెలవడం. అవునా అండి? హలో, సాతాను ఎప్పుడు ఓడిపోయింది పోని చెప్పండి? మరణించి శిలువ మరణం ద్వారా, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా కదా సాతాను జయించింది. అవునా అండి? అవును. సాతాను జయించి లోకాన్ని మనకు అప్పగించాడు, కానీ ఇంకా సాతాను బంధించలే. అవునా? అవును. ఎప్పుడు బంధిస్తాడండి సాతాన్ని? క్రీస్తు రెండవ రాకడలో. రెండవ రాకడలు 1000 ఏళ్ల పరిపాలన 1000 సంవత్సరాలు ఆ బంధడం వేరు, ఆ బంధించడం వేరు. ఇక్కడ బలవంతుని బంధించడం అంటే అర్థం ఏంటిది? ఫస్ట్ దయ్యం పట్టిన వాళ్ళ నుంచి దయ్యాలు వెళ్ళగొట్టడం అని అర్థం. అవునా? చాలా మందిని సాతాను బంధిస్తున్నారు. సాతాను మీరు ఎలా బంధిస్తారండి? మనకు ఏం బంధించే అధికారం ఇవ్వలేదు. సాతాను ఆల్రెడీ మనం ఓడిపోయినాడు. మనకేం చేశాడు? సాతాను మీద విజయం ఇచ్చాడు యేసు ప్రభు ఆల్రెడీ. ఇచ్చాడా అండి? అవును, చితకదొక్కబడింది. చితుకు ఎదిరించాలి సాతాన్ని. అపవాదిని ఎదిరించాడు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని యాకోబులో చెప్తున్నాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే పారిపోతాడు. ఎలా ఉంటాడు? అపవాది క్రియల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అవునా? డైరెక్ట్ అపవాదిని ఎదిరించడం అంటే ఏంటిది? అతనికి సంబంధించిన క్రియల గురించి మాట్లాడుతున్నాడా, శోధనల గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే అపవాదిని మనం బంధించేయగలుగుతామని చెప్తున్నాడు అక్కడ? క్రియలు, అపవాది తంత్రాలను, అపవాది తంత్రములను, తంత్రాలు, శోధనలు. అవునా? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఇలాగా బలవంతుని బంధించడం. సో దయ్యాలు వెలగొట్టే సందర్భంలో చెప్తున్నాడు. ఓకే, రోమా 11:29 మనం రేపు ఆలోచన చేద్దాం, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. ఆల్రెడీ ఇది పిలుపులో మీకు చెప్పబడింది, రేపు మనం ఆలోచన చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన అయిపోయిన తర్వాత చర్చించుకుందాం, ఎందుకంటే కొంచెం వాడిగా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకునేటి. ఏమైనా ఉంటే మనం ప్రార్థన అయిపోయినాక మాట్లాడుకుందాం.